టైం యూటిలైజ్ చేసుకోవాలి. వెల్కమ్, ఆఫ్ యూ వెల్కమ్. ఒకవేళ ఎవరైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అడగాలన్నా, చేయాలన్నా కానీ రాదు సార్. నిన్నైతే నేను మీటింగ్ రాలేకపోయాను. ఇప్పుడు నేను ఎమర్జెన్సీ నిన్న వర్క్లో ఉండడం వలన నాకు మీటింగ్ అటెండ్ అవ్వడానికి కూడా అవ్వలేదు సార్. అవ్వలేకపోయాను, చాలా మిస్ అయ్యాను. గుడ్ మార్నింగ్ సార్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్, గుడ్. సార్ నిన్న సార్ నిన్న మీరు మీటింగ్ లో రాలేదు. నిన్న చాలా వండర్ఫుల్ జరిగింది సార్ మీటింగ్. రాజేష్ సార్ గారు మంచి మనతో అంత క్లారిటీగా సెషన్ బాగా జరిగింది సార్ నిన్న. ఎస్ సార్, ఎస్ సార్. నేను మిస్ అయ్యాను సార్. నేను యూట్యూబ్లో నేను వింటా ఆల్రెడీ, అవును సార్. మిస్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ సార్. ఇంకోటి ఏంటంటే సార్, మనది నిన్న సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకి పీవీసీ మెటా కూడా ప్రైజ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది కదా, చాలా హ్యాపీ. నిన్న షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ చేసుకోలేకపోయాను. అవును సార్. కంటిన్యూ సార్. సత్యనారాయణ సార్ ఇప్పుడు నేను ఇందాక జస్ట్ కొంచెం ఫ్లక్చువేషన్ అయింది. 8 పీవీసీ మెటా ఎర్న్ చేశాను సార్. వావ్ వావ్, సూపర్ సూపర్ సార్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. సూపర్ సార్. జస్ట్ అవును సార్. కానీ నిన్న మాత్రం చాలా మంది చాలా ఎర్న్ చేసుకున్నారు సార్. ఆల్రెడీ 0.61 అప్పుడు సేల్ చేసి, మళ్ళీ తర్వాత 0.5253 అయినప్పుడు మళ్ళీ బై చేసి, మళ్ళీ తర్వాత మళ్ళీ 0.56 అయినప్పుడు సేల్ చేసి, మళ్ళీ తర్వాత 0.53 అయినప్పుడు మళ్ళీ బై చేసి, అలా చాలా మటుకు చాలా చాలా చేసుకున్నారు సార్. గ్రేట్ గ్రేట్ సార్. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. మీరు కూడా నిజంగా మన రాజేష్ సార్ చెప్పినట్టు ఫాలో అప్ అవుతున్నారు ఏదైనా కానీ. అందులో ఏంటంటే మనం మినిమం ఏదైనా సరే కనీసం బిఎన్బి ఛార్జ్ మటుకన్నా సరే మనం అందులో మనం తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్. చాలా సూపర్ సార్, సూపర్ ఫాలో అప్ అవుతున్నారు. ఎక్సలెంట్ సార్. అవును. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెంచి కృష్ణ సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. చెంచి కృష్ణ సార్, వెల్కమ్. నమస్తే సార్. థ్యాంక్ యూ. పెర్లవెన్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ మొత్తానికి నా ధన్యవాదాలు సార్. ఇప్పుడు నేను 25 మనకి వస్తుంది కదా, రిలీజ్ అవుతున్నాయి కదా మనకి పీవీసీ మెటాలో. అవి నేను 4 days అయింది సార్ చేసి, అది మనకి ఎంటర్ అవ్వలేదు. అంటే నా ఒక్కడికైనా లేకపోతే అందరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా అని అంతే. సార్ అవ్వలేదు సార్, అది కొద్దిగా మనకి వర్కింగ్ లో ఉన్నట్టుంది. అది ఆల్రెడీ 4 days అయితే అవ్వలేదు, 3 days కింద పెట్టిన వాళ్ళకి ఇంకా అవ్వలేదు. మేబీ వస్తాయి కనుక మొత్తం అందరికీ ఒకటేసారి వస్తాయి సార్ మనకి. మీరు ఒకవేళ మీరు రీడింగ్ అది మళ్ళీ ట్రాన్స్ఫర్ కొట్టాలని అనుకుంటే అక్కడ ఆల్రెడీ చూపిస్తారు సార్ మనకి పెండింగ్ లో ఉన్నట్టు. నో ప్రాబ్లం. అది మనకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతాయి మొత్తం అందరికీ ఒకటేసారి ట్రాన్స్ఫర్ అవుతాయి. మేబీ అది ఏమైనా కొద్దిగా వర్కింగ్ మూడ్ లో ఉంటే కనుక అలాగ అవుతూ ఉంటుంది. డోంట్ వరీ సార్. చెంచు కృష్ణ సార్, మీరు మ్యూట్ చేసుకున్నారు. అదే సార్, అంటే నా ఒక్కడికైనా ఇంకెవరికైనా ప్రాబ్లం అలా వచ్చిందా అని అంతే, అందుకోసం. అవునవును సార్, అందరికీ అలాగే ఉంది. ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఇప్పుడు నా డౌన్లైన్ లో కూడా చాలా మంది పెట్టారు, వాళ్ళకి కూడా అవ్వలేదు. నో ప్రాబ్లం. ఓకే. అదే బిఎన్బి కూడా కట్ అయింది. 3.5 బిఎన్బి తీసుకున్నది నా 3 అకౌంట్లు. 3 బాధికులు పెట్టాను, అదేమో రాలేదు. అదే ఒకవేళ సిస్టమ్ అప్డేట్ లో ఉందా లేదా అని తెలుసుకుందామని హ్యాండ్ రైజ్ చేశాను సార్. మనకి అది కంప్లీట్ అవుతే కనుక అందరికి ఒకటేసారి వస్తాయి సార్. నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. కొండ శివలింగ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రేపు మార్నింగ్ వస్తాయండి. రేపు మార్నింగ్. అదే సార్, అంటే అదే సార్, అది కంప్లీట్ 10 hours టైం చూపిస్తుంది. అదే టైం చూపిస్తుంది కదా, దాన్ని బట్టి మీరు చెప్తున్నారు. ఓకే సార్. అనేది ఏంటంటే అది టైం కూడా కంప్లీట్ అయింది, అయినా రాలేదని సార్ అంటున్నారు. నాది మటుకు అయిపోవచ్చిందండి, రేపు మార్నింగ్ ఇస్తాడు. అదే సార్ 1 సెకండ్. నేను దీనికి ముందు 2 times పెట్టా, ఎమ్మటనే సెకండ్ లోనే వచ్చేసినాయి, 1 minute లోనే వచ్చేసినాయి సార్. అదే సార్, 1 minute లో వచ్చేసినాయి వెంటనే వస్తాను సార్. అప్పుడు మనకి సిస్టమ్ దగ్గర నుంచి వెంటనే వచ్చే పని అయితే వెంటనే విత్ ఇన్ 5 minutes లోనే వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కసారి 1 hour లో 2 hours లో కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వర్కింగ్ లో ఏమైనా ఉండి ఉంటది, దాని మూలన అంతే సార్.
ఓకే, మన వీరాంజనేయులు గారు వచ్చారు. ఆయన ఏదో చెప్పదలుచుకున్నారు. వెల్కమ్ సార్కి. వెల్కమ్ సార్ వీరాంజనేయ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్ వీరాంజనేయ సార్, వెల్కమ్. అన్మ్యూట్ చేసుకోండి సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు. వెల్కమ్ సార్ వీరాంజనేయ సార్. మేబీ సార్కి ఏమన్నా నెట్వర్క్ ఇష్యూ ఉందేమో, మళ్ళీ లెఫ్ట్ అయినట్టున్నారా? ఓకే సార్, ఓకే వస్తారు సార్, వస్తారులేండి, వెయిట్ చేద్దాం. అది వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్ వీరాంజనేయ సార్. సార్ వెంకటేష్ గారు చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సార్, వీరాంజనేయ సార్, మీ వాయిస్ మొత్తం కట్ అవుతుంది. సిగ్నల్ అవునవును సార్, వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది. అవునవును సార్. సూర్యనారాయణ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ సూర్యనారాయణ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. వెల్కమ్. ఇందాక శ్రీను సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు, మీకు కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. శ్రీను సార్ వెల్కమ్. శ్రీనివాసరావు ఉందే సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్ నమస్తే సార్. సార్ మామూలుగా ఏం లేదు సార్, మామూలుగానే అడిగాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. మనకి ఇంకో 7 minutes ఉన్నాయి. తర్వాత మౌనిక మేడం ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుద్ది. మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎవరు హ్యాండ్ రైజెస్ ఇవ్వడానికి ఉండదు సార్. మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుద్దో అప్పుడు ఒకవేళ ఎవరైనా మాట్లాడాలనుకున్నా, ఒకవేళ ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, ఒకవేళ ప్లాన్ ప్రెజెంటేషన్లో మీకు ఏమైనా అర్థం కాకపోయినా అప్పుడు మీ డౌట్స్ అవన్నీ అప్పుడు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అడగచ్చు సార్, నో ప్రాబ్లం. మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ జరుగుతున్నంతసేపు మాత్రం హ్యాండ్ రైజెస్ చేయొద్దు సార్ ప్లీజ్. కంప్లీట్ అయిన తర్వాత అందరికీ ఛాన్స్ ఉంటుంది, నో ప్రాబ్లం. మామూలుగా మేడం ప్లాన్ ప్రెజెంటేషన్ అంటే చాలా క్లియర్గా క్లుప్తంగా ఉంటుంది, అందరూ వినడానికి ట్రై చేయండి సార్. న్యూ పర్సన్స్కి అయితే చాలా బాగా క్లారిటీగా అర్థం అవుతుంది. మేడం ఫస్ట్ చెప్పిన ప్లాన్ ప్రెజెంటేషన్కి ఇప్పటికైనా చాలా 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 అంటే ఒక్కసారి చెప్పిన దానికి నెక్స్ట్ టైం చెప్పేదానికి అసలు సంబంధం ఉండదు సార్. ఎప్పటికెప్పుడు ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు మేడం. దాని గురించి ఏదైనా కానీ ఎనీ టైం ఎప్పుడు విన్నా కానీ మనకు కొత్తగానే అనిపిస్తుంది. న్యూ పర్సన్స్ ఎనీ టైం ఏదైనా ఒకవేళ మనకి ఫార్మింగ్ గురించి ఏమైనా ఐడియా లేని పర్సన్స్కి, న్యూ పర్సన్స్కి ప్లాన్ ప్రెజెంటేషన్ ఎవ్రీ మండే ఏమో కోవిడ్ మీటింగ్లో జరుగుతుంది సార్. ఎవ్రీ ట్యూస్డే ఏమో మనకి రిచ్ భారత్లో జరుగుద్ది మార్నింగ్. దాని మూలన మీరు ఈ 2 రోజులు కనుక కంప్లీట్గా మౌనిక మేడం ప్లాన్ ప్రెజెంటేషన్ ఫాలో అప్ అవుతే కనుక ఫుల్ క్లారిటీ వస్తుంది ఎవరికైనా కానీ. ఓకే, సంజయ్ ఒప్ప సార్ వెల్కమ్ సార్. సంజయ్ ఒప్ప సార్ హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సౌండ్ చాలా తక్కువ వస్తుంది కదా సార్ సౌండ్? సార్ నా వాయిస్ అయితే ఫుల్ ఉంది సార్. నా వాయిస్ లో చాలా తక్కువ వస్తుంది సార్ అసలు.
అందుకోసం సార్ ఒకసారి 100 మీ ఇచ్చేసాను వాల్యూమ్ సార్. వాయిస్ క్లియర్ ఉంది, వాయిస్ క్లియర్ ఉంది, వెంకటేష్ వాయిస్ క్లియర్ మీ ఉంది. మీ వాల్యూమ్ లేదు సార్, పెంచుకోండి సార్, వాయిస్ మీ క్లియర్ గా వాల్యూమ్ ఉంది. పెంచుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది వెంకటేష్ సార్. ఓకే ఓకే సార్. అదే సార్ వాల్యూమ్ ఏమైనా తక్కువ పెట్టుకొని ఉంటారు, వాల్యూమ్ పెంచుకోండి సార్. సంజీవ్ సార్. హలో చెప్పండి సార్. వాల్యూమ్ పెంచుకోండి సార్ మీరు. సార్, వాల్యూమ్ పెంచినా సార్ సౌండ్ తక్కువ వస్తుంది సార్, చిన్నగా వస్తుంది అందుకోసము. ఏమో తెలియదు సార్. అయితే నా పేరు ఉంటుంది కదా సార్, నా పేరు మీద టచ్ చేశారనుకో అక్కడ వాల్యూమ్ 100% ఉందనుకో 200% పెట్టండి సార్. 200% వస్తుంది సార్. మరి ఏమో సార్. మరి అయితే ఒకసారి మీరు సంజయ్ సార్ లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి, మళ్ళీ ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నాగవల్లి ఆర్ట్స్ సార్, మీకు ఎంకరేజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ అది అవుట్ స్పీకర్ కాకుండా ఫోన్ది పెట్టినట్టున్నాడు సార్, అంతే. అవుట్ స్పీకర్ పెట్టుకుంటే సరిపోతుంది. సార్ సార్ మేబీ అలా కూడా వెళ్ళచ్చు. అందులో రెండు రకాలు ఉంటాయి, అందులో అవుట్ స్పీకర్ పెట్టుకోమని చెప్పండి అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సంజీవ్ బాబు సార్, అదే మీరు ఒకవేళ అది స్పీకర్ కూడా మీరు స్పీకర్ ఆప్షన్లో మీరు ఫోన్ పెట్టుకొని ఉంటారు, మేబీ అవుట్ స్పీకర్ పెట్టుకుంటే కనుక పైకి బాగా వస్తుంది వాల్యూమ్. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి సార్. ప్రజెంట్ బాగా వస్తుంది సార్, ఇప్పుడు ప్రజెంట్ బాగా వస్తుంది సార్ ఇప్పుడు. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే 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 సార్. గుడ్ మార్నింగ్ సార్, రమేష్ సార్, మాలత్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, సూపర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 2 days నుంచి సార్, గుడ్ మార్నింగ్ సరిగ్గా మీటింగ్స్ లో రాలేకపోయాను. సార్. బిజీ అయ్యి వర్క్ లో బిజీ అయింది సార్. రిచ్ భారత్ కన్నా వచ్చాను, రిచ్ భారత్ కి రాలేదు. నిన్న ఈ మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేకపోయాను. అవునవును, రావట్లేదు అది. అవును సార్. ఇక్కడ ఏంటంటే వర్క్ లో నిన్న మొత్తం ఫుల్ వర్షం సార్, బాగా వర్షం, బాగా హెవీ గాలి కూడా బాగా ఎక్కువ వేసింది అనమాట. దాని మూలన మాకు ఇంకా అక్కడ బాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండడం వలన అందరికి కాల్ చేసుకుంటూ ఉండడం చేయడం ఇంకా అదే సరిపోయింది సార్ మాకు. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సత్యనారాయణ సార్ అయితే మనకి బాగా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు సార్. ఇప్పటికి చాలా చాలా ఇంప్రూవ్ అయ్యారు సార్. అయితే మనకి మీటింగ్ కూడా కంటిన్యూ అటెండ్ అవ్వడం, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదైనా కానీ మనకి ప్రతి అప్డేట్ కూడా సార్ కూడా బాగా ఇస్తున్నారు. అదే సార్ మనకి ఏదైనా సార్ రాజేష్ సార్ చెప్పింది అదే, మన రాజేష్ సార్ కానీ శంకర్ సార్ కానీ ఏదైనా చెప్పింది అదే. ఇది ఎన్ని ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి, మన దగ్గర నుంచి మన డౌన్లైనర్స్ కి తెలియజేయాలన్నదే వాళ్ళ ఒపీనియన్ సార్. అలాంటప్పుడు ఇంకా ఎవరికైనా కానీ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజీగా రీచ్ అవుద్ది. అది తెలియదు ఇది తెలియదు అన్న మాట రాదు. ఎందుకంటే ఎవ్రీ అప్లైనర్ కూడా వాళ్ళ డౌన్లైనర్స్ అందరికీ షేర్ చేసుకుంటూ ఉండాలి సార్. ఎనీ అప్డేట్, రేట్ పెరిగిందని కానీ రేట్ తగ్గిందని కానీ ఏదైనా కానీ గ్రూప్లో వచ్చిన మెసేజెస్ వాళ్ళు చూడకపోయినా వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి పంపించడం చేయడం అలాంటివి కూడా చేస్తున్నారు సార్. అదే సార్ చెప్తున్నా. సూపర్ సార్ సత్యనారాయణ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మీరు ప్రజెంట్ డ్యూటీలో ఉన్నారా సార్? డ్యూటీలో ఉన్నారా? లేదు సార్, ఈ రోజు డ్యూటీ నైట్ షిఫ్ట్ సార్. మన మీటింగ్ అయిపోయాక అప్పుడు వెళ్తాను సార్ డ్యూటీకి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, టైం అయింది. మేడంని ఇన్వైట్ చేద్దాం మరి. వెల్కమ్ మౌనిక మేడం, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్ మేడం, మోస్ట్ వెల్కమ్. వెల్కమ్ మేడం, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ మేడం. మౌనిక మేడం గారు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్.
రాజేష్ సార్కి, శంకర్ సార్కి, రమేష్ సార్కి, మాలోత్ రమేష్ సార్కి, సత్యనారాయణ సార్కి, కోట వెంకటేష్ సార్, మీకు కూడా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సంజీవప్ప సార్, అజయ్ సార్, శ్రీనివాస్ సార్, శివలింగ ప్రసాద్ సార్, ప్రతి ఒక్కరికి పేరు పేరున సారీ అందరి నేమ్ చెప్పలేకపోతున్నాను. బాలనరసింహ సార్ ఉన్నారు, మన గోవింద్ సార్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరియు ఈ హోలీ పండుగ సందర్భంగా అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, మంచితో, సుఖంగా, మంచి పనులతో, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మన పీవీసీ లర్న్, టీచ్ అండ్ అర్న్ క్రిప్టో టీమ్కి కూడా ప్రతి ఒక్కరికి, మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా మన టీం తరపున కూడా నేను థ్యాంక్ యూ చెప్తూ, ధన్యవాదాలు చెప్తూ కూడా, ఎందుకంటే సార్ మనం ఎక్కడున్నా కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం ఒక భగవంతుడి రూపంలో మనకు పీవీసీ మెటా వచ్చింది. కాబట్టి థ్యాంక్ యూ చెప్పడంలో తప్పు లేదు. మరియు మన తరపున కూడా మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా హోలీ శుభాకాంక్షలు చెప్పడంలో తప్పు లేదు. సార్ అందరూ కలిసిమెలిసి ఆడుకునే హోలీ పండుగ సార్. ఇది క్రోధము, అహంకారము, ఈర్ష్య, అసూయలకు దూరంగా ఉంచేటువంటి హోలీ పండుగ సార్. మనమందరము ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడి ద్వారా మనందరికీ నారాయణుడు ఎక్కడున్నాడు, మన దగ్గరే ఉన్నాడు అనేటువంటి చిన్న బాలుడి ద్వారా మనందరికీ, ప్రపంచానంతటికి, విశ్వం అంతటికి తెలిసింది. అదేవిధంగా సార్ మన పీవీసీ మెటా, మన క్రిప్టో కరెన్సీ ద్వారా మనమందరము ఆర్థికంగా ముందుకెళ్ళే అవకాశం మనకు మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ ఇచ్చినటువంటి సిస్టమ్ ద్వారా, అదే విధమైనటువంటి నమ్మకంతో మనం ముందుకెళ్ళినట్లయితే సార్ ఎక్కడైనా సరే మన డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. అండ్ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇస్తూ ఉంటారు ఎవ్రీ టైం. నేను కూడా అవకాశం ఇవ్వడం వల్ల నేను కూడా ముందుకెళ్ళి ఇంకా ప్లాన్స్ ఎలా చెప్పాలి, ఇంకా నేను ఏం నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతలోనే నేను ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు మార్నింగ్ రిచ్ భారత్ టీంలో శంకర్ సార్, ఇప్పుడు రాజేష్ సార్ ఎప్పుడు కూడా నాకు తోడుగా హెల్ప్గా ఉంటూ మరియు గైడ్ చేస్తున్నట్టు, అప్పుడప్పుడు రమేష్ సార్, వెంకటేష్ సార్, సుజాత మ్యామ్, ఇంకా వేరే వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. సార్ ఖచ్చితంగా మన నమ్మకంతో మనం ముందుకెళ్ళినట్లు, దృఢమైన నమ్మకం, ఖచ్చితమైనటువంటి నమ్మకం, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను అనేటువంటి నమ్మకంతో మనం ముందుకెళ్ళినప్పుడు సార్ దేనినైనా సాధించగలం సార్. మనం చూడండి సార్, అచేతనంగా పడి ఉన్నా కూడా, అంటే సార్ మన కాళ్ళు చేతులు పడిపోయినా సార్ లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఖచ్చితమైనటువంటి నమ్మకం, దృఢమైన నమ్మకం, సంకల్పంతో ఉన్నట్లయితే సార్ ఏదైనా సాధించగలం సార్ మనము. కాబట్టి నేను ఒకటే, మన ఆత్మవిశ్వాసం, దృఢమైన నమ్మకంతో, సంకల్పంతో మనం ఉన్నట్లయితే సార్ మన ఖచ్చితంగా మన పీవీసీ మెటాలో డబ్బులు సంపాదించుకునే అవకాశం పొందుతాం. కానీ సార్ ఇన్ని డబ్బులు పెట్టమని ఎవరు ఫోర్స్ చేయట్లేదు, నేనైతే చెప్పట్లేదు. మన రాజేష్ సార్, శంకర్ సార్, ఎవ్రీవన్, ఎవరు కూడా, ఏ ఒక్కరు కూడా, టీం మెంటర్ కానీ, టీం లీడర్ కానీ, అప్లైనర్ కానీ ఎవరు కూడా చెప్పట్లేదు. స్వతహాగా ప్లాన్ విని నేర్చుకొని ముందుకు వచ్చే అవకాశం యాజ్ యువర్ చాయిస్ మనకే ఉంది, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. మరియు వీరాంజనేయులు సార్కి కూడా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరికి సారీ, అందరి నేమ్ చెప్పలేకపోతే సారీ. అందరికీ కూడా పేరు పేరున గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. చూడండి సార్ మన పీవీ సార్ షేర్ అవుతుంది మేడం. కంటిన్యూ. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ మన పార్లమెంట్ సిస్టమ్ 2015లో వచ్చిందని మరియు 2018లో మన భారతదేశానికి వచ్చిందని అందరికీ తెలుసు. బట్ మరి ఒకసారి చెప్పుకోవడంలో ఒక రకమైనటువంటి సంతోషం అనిపిస్తుంది. కాబట్టి సార్ పీవీసీ మెటా అయితే 28 జూలై 2022లో వచ్చిందని కూడా అందరికీ తెలుసు. కొంతమందికి తెలియకపోయినా మీటింగ్లో రావడం వల్ల అందరికీ పరిచయం అయిపోయింది మన పీవీసీ మెటా పార్లమెంట్ నుండి పీవీసీ మెటాకి. కాబట్టి సార్ కొన్ని ఇక్కడ పాయింట్స్ సార్ చెప్తున్నారు, ఇక్కడ మనకి చార్ట్ ద్వారా చూద్దాం సార్. ఆత్మనిర్భర్ హోనే కా మతలబ్ హై ఆత్మనిర్భర్ అంటే సార్ తన పైన తను ఖచ్చితంగా నిలబడడం, తన నమ్మకం తనకు ఉండడం. అయితే అప్నీ కిస్మత్ పర్ ఆప్కా పూరా నియంత్రణ. అప్నీ కిస్మత్ అంటే సార్ మన అదృష్టం పైన మనము ఖచ్చితంగా మన అదృష్టాన్ని మనమే నియంత్రించగలుగుతాము, ఖచ్చితమైనటువంటి నమ్మకం మనకు ఉన్నట్లయితే. అయితే आप जिंदगी में हर वो चीज हासिल कर सकते हैं जो आप चाहते हैं. మనము మన లైఫ్ లో ఏమంటున్నారు, జిందగీ మే జో చీజ్ హాసిల్ కర్ సక్తే హే. మనము అంటే నేను ఒక్కదాన్ని కాదు, నువ్వు అని ప్రకటించే కంటే మనమందరము ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో, హాసిల్ కర్నా సాధించాలని అనుకుంటున్నామో, ఏదైతే మనం కోరుకుంటున్నామో, यदि आपकी मौजूदा नौकरी या करियर आपको अपनी मंजिल तक नहीं ले जा सकता है, पार्लिमेंट इंटरनेशनल आपके लिए पेश करता है. చూడండి సార్, మనకందరికీ కూడా కళలు ఉన్నాయి. ఒక రకమైనటువంటి ఒక్కొక్కరి యొక్క కళలు, సంకల్పాలు ఉన్నాయి, కోరికలు, ఆశలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేసేటువంటి ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగమే చేస్తాము. మనం అందరం ఒక్కొక్క ఉద్యోగంలో పనిచేసినటువంటి ఆ ఉద్యోగాలలో కూడా మనం సంపాదించలేము. బట్ కానీ పార్లమెంట్ ఇంటర్నేషనల్ आपके लिए पेश करता है, ప్రవేశపెడుతుంది మన పార్లమెంట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ పీవీసీ మెటా సిస్టమ్ ప్రవేశపెడుతుంది మనకు మన కళలను సాకారం చేసుకునే అవకాశం. ఏంటేంటి సార్ అవి? ఫ్రీడమ్ ఆఫ్ టైం, ఫ్రీడమ్ ఆఫ్ మనీ, స్వయంగా స్వతహాగా స్వేచ్ఛగా మన డబ్బును మనం ఉపయోగించుకోవడం, సమయాన్ని కూడా మనం ఉపయోగించుకోవడం, తర్వాత మన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం, చిన్న చిన్న కళలు కూడా, పెద్ద కళలు కూడా సార్. మన దూరంగా కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి ఇప్పుడు వెంకటేష్ సార్, మన రాజేష్ సార్ చూడండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది, నా పిల్లలతో, నా ఫ్యామిలీతో, నా కుటుంబంతో నేను ఉండాలి, బయటికి దూర దేశాలకు వెళ్ళి టూర్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి విదేశాలకు అనేటువంటి కళలను కూడా మనం సాకారం చేసుకోవచ్చు. ఒక టైంలో క్రిప్టో ఉన్నప్పుడు మన దగ్గర ఇవన్నీ ఎందుకు చెప్పడం క్రిప్టో కరెన్సీ మన ట్రస్ట్ వ్యాలెట్ లో మనం క్రిప్టో హోల్డర్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా మనము ఇవన్నీ చేయగలము. చూడండి సార్, సొంత ఇంటి కళ, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్ చేయడం, టూర్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా సాకారం చేసేటువంటి అవకాశం మన పీవీసీ మెటా సిస్టమ్ మనకి ప్రవేశపెడుతుంది అని చెప్పడం జరుగుతుంది. చూడండి సార్, నెక్స్ట్ ఇక్కడ ఏమంటూ ఆప్కి జిందగీ కో బదల్నే కా ఏక్ శానదార్ మౌకా. హలో, ఆప్కి జిందగీ కో బదల్నే కా ఏక్ శానదార్ మౌకా. మన జీవితాన్ని మనము మార్చుకునేటువంటి ఒక గొప్ప అవకాశము మనకు పార్లమెంట్ సిస్టమ్ ద్వారా ఇచ్చింది, పీవీసీ మెటా సిస్టమ్ ద్వారా వచ్చింది. చూడండి సార్, आप अपनी जिंदगी में जहां भी पहुंचने का సప్నా దేఖే. చూడండి సార్, ఇప్పుడు నేను చెప్పిన అన్నటువంటి కళలన్నీ సాకారం చేసుకోవచ్చు మన పీవీసీ మెటా క్రిప్టో హోల్డర్స్ కనుక మనం అయినట్లయితే. కాబట్టి ఎలాంటి కళలనైనా కూడా మనం సాకారం చేసుకోవచ్చు. జీవన్ కే సాత్ భీ, జీవన్ కే బాద్ భీ. చూడండి సార్, ఈ పీవీసీ మెటా కనుక ఉన్నట్లయితే చూడండి,
జీవన్ కే సాత్ భీ జీవన్ కే బాద్ భీ మనము జీవించి ఉన్నంత వరకు కూడా మనకు తోడుగా ఉంటుంది ఈ క్రిప్టో కరెన్సీ. మనము జీవితం తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి ఉపయోగపడుతుంది మన క్రిప్టో కరెన్సీ. మన తరతరాలకి కూడా ఉపయోగపడుతుంది. జీవన్ కే సాత్ భీ జీవన్ కే బాద్ భీ. చూడండి సార్, నౌ లివింగ్ ఇప్పుడు బ్రతుకుతున్నంత కాలం ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు ఉపయోగపడుతుంది పీవీసీ మెటా సిస్టమ్. ఇంత అద్భుతమైన సిస్టమ్ అయితే కఠినమైనది కాదు. ఈరోజు ఒకసారి మాట్లాడారు, మన సిస్టమ్ ఏ కించిత్తు మాత్రం కూడా కఠినమైనది కాదు. విద్యను నేర్పిస్తుంది, ఓపికను తీసుకొస్తుంది, డబ్బును సంపాదించి పెడుతుంది, ఒక తల్లిదండ్రి లాగా పొదుపు చేస్తుంది అని చెప్పడంలో తప్పు లేదు సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఏమంటున్నారు సార్, సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అండ్ కాంపౌండింగ్ సిస్టమ్ ద్వారా లాక్స్ ఆఫ్ మనీ, లక్షల కోట్ల డబ్బులు మనం సంపాదించుకునే అవకాశం మనకు ఉంది సార్. కాబట్టి ఒక దారి చూపిస్తుంది, ఒక పద్ధతి చూపిస్తుంది, ఒక పథకం చూపిస్తుంది మనకి. నువ్వు ఏ దారి ఎంచుకుంటావో అది నీ ఇష్టం. పూల దారిలో వెళ్తావా, ముళ్ళ దారిలో వెళ్తావా, బురద ఉన్నటువంటి దారిలోనే వెళ్తావా, అది నీ ఇష్టం. బురద ఉన్నటువంటి దారిలో వెళ్తే బురదనే అంటుకుంటుంది, ముళ్ళ దారిలో వెళ్తే ముళ్ళను తీసుకుంటూ వెళ్తాము, పూల దారిలో వెళ్తే మనం సంపాదించుకుంటూ హ్యాపీగా ఎంజాయ్గా వెళ్తాం సార్. కాబట్టి యాజ్ యువర్ చాయిస్, అవకాశం మనదే, మనమే ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పీవీసీ మెటా సిస్టమ్ మరియు టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూద్దాం సార్, ఇక్కడ పీవీసీ మెటా చూడండి సార్, 5000 USDT సార్. ఈరోజు నిన్న ఒక మేడం, అంజలి మేడం అని హిందీలో నేను వెళ్ళేటువంటి మీటింగ్లో, తను 6125 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేసింది సార్. ఇప్పుడు ఉన్నటువంటి రేటులో ఆమెకు 4,50,000 కాలేదు సార్. రేట్ కొంచెం తక్కువనే అయింది సార్, ఎక్కువ అయింది, అయింది. ఎందుకంటే 6,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. 5,50,000 రూపాయల టోకెన్ ఫార్మింగ్ తను చేసింది, ఒక లేడీ టైగర్. సార్ ఎందుకు చేయాలి సార్ టోకెన్ ఫార్మింగ్? ఇన్స్టాంట్ మనీ అంటారు. మన శంకర్ సార్ ద్వారా నేర్చుకునే పదాలు చాలా ఉన్నాయి. ఇన్స్టాంట్ మనీ, ఎలాగైతే మనం ఇన్స్టాంట్ గా అప్పుడే వెంటనే తీసుకొచ్చి కాఫీ రెడీ చేయడం, లేకపోతే టిఫిన్ రెడీ చేయడం, అప్పటిదప్పుడే అయిపోతుంది, ఆన్ ది స్పాట్ లో సంపాదించుకునేటువంటి డబ్బులు సార్ ఇన్స్టాంట్ మనీ టోకెన్ ఫార్మింగ్ ద్వారా. అప్పుడే వెంటనే డబ్బు కావాలి అంటే యూ కెన్ డూ టోకెన్ ఫార్మింగ్. మనం టోకెన్ ఫార్మింగ్ చేయాలి. సీడ్ ఫండింగ్ ద్వారా కూడా వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ యూ విల్ గో టు సీడ్ ఫండింగ్. నువ్వు ఫస్ట్ సీడ్ ఫండింగ్ ద్వారా వెళ్ళు, ఆటోమేటిక్ గా టోకెన్ ఫార్మింగ్ ద్వారా నువ్వు డబ్బులు ఇన్స్టాంట్ గా సంపాదించుకోవచ్చు. అనేక దారులు ఉన్నాయి. అనేక దారులలో ఏదైనా ఒక దారి ఎంచుకునే అవకాశం నీది, నాది, మనందరిది. కాబట్టి చూడండి సార్, $5,000 టోకెన్ ఫార్మింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ 4,50,000 రూపాయలు అవుతాయి. ఇప్పుడు పీవీసీ మెటాతోని మనం టోకెన్ తో ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి టోకెన్స్ ఇస్తుంది. ఉన్న రేటుతో తక్కువ డబ్బులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ రేటు ఉంది కాబట్టి రేట్తో సంబంధం లేదు మనకు టోకెన్ ఫార్మింగ్ లో. కానీ మనకు రేట్ తగ్గి ఉంది కాబట్టి మనం ముందడుగు వేస్తే ఎక్కువ పీవీసీ మెటాలు వస్తాయి. తక్కువ రేటుకి ఎక్కువ పీవీసీ మెటాలు వస్తే ఎక్కువ టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. ఆ ఎక్కువకి ఇంకొక డబల్ ఎక్కువ వస్తాయి ఇన్స్టాంట్ గా. చూడండి సార్, ఇక్కడ ఏమంటున్నారు, అడిషనల్ బెనిఫిట్ కండిషన్ 1, ఒకవేళ మీరు మీ యొక్క ధనరాశిని, డబ్బులను ఖర్చు పెట్టి 28 నెలల్లో కనుక కాంపౌండింగ్ సిస్టమ్ ని అప్లై చేసినట్లయితే ప్రతి 10 నెలలకు అది డబల్ అవుతుంది. చూడండి సార్, 10 माह में 2 गुना, 10 నెలల్లో 2 రెట్లు, నెక్స్ట్ 10 నెలలో 2 రెట్లు, నెక్స్ట్ 10 నెలలో
రెండు రేట్లు చూడండి సార్. రెడ్ మార్క్ చూడండి సార్, ఇక్కడ 4,50,000 రూపాయలు 5,000 USDTతో 4,50,000 రూపాయలు మన భారతీయ కరెన్సీతో కనుక టోకెన్ ఫార్మింగ్ చేస్తే చూడండి సార్, 10 నెలలు 1 2 3 4 5 6 7 8 9 10వ నెలలో 10,301 USDT అయింది. వై? బికాజ్ ఆఫ్ మనము ఎవరైనా టోకెన్ ఫార్మింగ్ అప్లై చేస్తున్నాము ఒంటరిగా యాక్టివ్గా, ఓన్లీ మీ, ఓన్లీ యూ, ఓన్లీ వీఆర్, ఓన్లీ ఒక్క మనమే చేసినట్లయితే డబల్ 10 నెలలకు అవుతుంది. టోటల్ 800 రోజుల్లో రిలీజ్ అవుతుంది. చూడండి సార్, 10 నెలలకి 4,50,000 కాస్త ఎన్నైనాయి సార్? చూడండి, 9,27,099 రూపాయలు అయినాయి. ఈరోజు బ్యాంక్ లో ఒక 5 లక్షలు వేద్దాం సార్, మనం అందరము చూద్దాము 5 లక్షలు ఎన్ని రోజులకు డబల్ అవుతాయో చూద్దాం సార్. మన పీవీసీ మెటాకి బ్యాంక్ కి కంపేర్ చేద్దాం, ఎన్ని రోజుల వరకు డబల్ అవుతాయో చూద్దాం మనం. అప్పుడు తెలుస్తుంది ప్రత్యక్షంగా సాక్షి ఏమవుతుందో అనేది, మనం అందరము చూసినట్లయితే తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి సార్, రెడ్ మార్క్ చూడండి, 10 నెలలు కదా. నెక్స్ట్ 10 నెలలు 20వ నెలలో, నెక్స్ట్ 10 నెలలో మళ్ళీ 10,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ రిలీజ్ అయినట్టు 15% పక్కకు వెళ్ళిపోయి 85%, 85% మనం యూజ్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే రీకాంపౌండింగ్ సిస్టంలో నెక్స్ట్ 20వ నెలకి వచ్చే వరకు 21,230 USDTలు రెడీ చేస్తుంది మనకు సిస్టమ్. ఎందుకు? నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నావు, నేను టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాను, మనమందరం టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాము కాబట్టి సిస్టమ్ ని పర్చేస్ చేస్తున్నాము, పీవీసీ మెటాని పర్చేస్ చేస్తున్నాము, పీవీసీ మెటాని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇస్తుంది మనకు డబ్బులను టోకెన్ ఫార్మింగ్ చేయడం వల్ల. ఎన్ని లక్షల రూపాయలు సార్? 19,10,777 రూపాయలు సార్. 20వ నెలకి మనకు అమౌంట్ వచ్చింది. దీనినే మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేస్తే 8 నెలలకి, ఎందుకంటే సార్ 28 నెలల ప్లాన్, ఫస్ట్ 10 నెలలు అయిపోయాయి, సెకండ్ 10 నెలలు అయిపోయాయి, నెక్స్ట్ 10 నెలలకి కూడా మనం చేసినట్లయితే అక్కడ డబల్ అవుతుంది. కానీ మనం 800 రోజుల్లో లిమిట్ చెప్పుకుంటున్నాం కాబట్టి లాస్ట్ టైం 8వ నెలలో 37,864 USDTల అమౌంట్ సార్. సార్ చూడండి సార్, ఎన్ని లక్షల రూపాయలు కేవలం మనం ఒక్కరమే టోకెన్ ఫార్మింగ్ చేయడం వల్ల. ఇది వితౌట్ టీమ్ 7.5 టైమ్స్ టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది. అప్పుడు 34,07,823 రూపాయలు సంపాదించుకోగలుగుతాము 800 రోజుల్లో. ఎందుకు సార్? ఒంటరిగా వెళ్తున్నాం కాబట్టి, టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి డబల్ ఇస్తుంది. ఒక్కరే వెళ్తున్నాం కాబట్టి 800 రోజులకు ఇస్తుంది. ఎంత శాతంతో? 0.25% తోనే. ఎన్ని రోజులు? 800 రోజులు. ఎంత శాతము? డబల్. 100 మనది, 100% సిస్టమ్ది కలిపేసుకొని 200% ఇస్తుంది సిస్టమ్. ఒకసారి మన పీవీసీ మెటా సిస్టమ్ కొరకి గట్టిగా చప్పట్లు చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫర్ మీ. చూడండి సార్, ఇక్కడ 5,000 USDT మనది. మనం క్రైటీరియా 2 అనగానే మనకు ఎన్ని మెంబర్స్ గుర్తు రావాలి? 5 మెంబర్స్, 5గురు గుర్తుకు రావాలి. వారు ఎన్ని USDTతో చేయాలి? 500 USDTతోనే. ఇక్కడ చూడండి సార్, 500 USD కనబడుతుంది కదా. మనం క్రైటీరియా 2 ఉండాలి అంటే ఇక్కడ ఏమంటుంది చూడండి, యది ఆప్ అప్నీ యూజర్ ఐడి సే మాత్ర 5 లోగోं का भला करते हैं. ఒకవేళ మీరు కనుక కేవలం 5గురి యొక్క సహాయం చేయాలి అనుకుంటే, మంచి కోరాలి అనుకుంటే వాళ్ళని కూడా రీకాంపౌండింగ్ సిస్టమ్ లోకి తీసుకురావాలి, దించాల్సిందే.
గోతిలోకి దించాల్సిందే. పైకి వచ్చేది ఎలాగో తాడు ద్వారానో జంపింగ్ ద్వారానో ఏదో ఒక రకంగా పైకి వచ్చేస్తాము మనం. గోతిలోకి దిగిన తర్వాత బయటికి రావాల్సిందే కదా. కాబట్టి ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ మనం 5,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయాలి. మనము సెకండ్ క్రైటీరియాలో ఉండాలి. ఆ 5గురిని 500 నుండి 600 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేయించాలి. ఖచ్చితంగా 500 తీసుకుంటే సార్ నెక్స్ట్ డే 24 అవర్స్ ఆఫ్టర్ 24 గంటల తర్వాత అక్కడ ఒక పాయింట్ తగ్గిపోతుంది. 5,090 కావచ్చు, 490 కావచ్చు, 492 కావచ్చు, క్రైటీరియా 2 పడిపోతుంది. కాబట్టి 500 నుండి 600 లోపు తీసుకోవాలి. వాళ్ళని మనం 50,000 అనుకుందాం. అయితే అప్పుడు ఎంత సంపాదించవచ్చు? మనం ఎవరమైనా ఒకరు 500 USDTతో చేయాలి. మనతో పాటు 5గురు 500 నుండి 600 USDTతో టోకెన్ ఫార్మింగ్ ని అప్లై చేయాలి. అప్పుడు చూడండి సార్, ప్రతి 5 నెలలకి అని అందరికీ తెలిసిందే, గుర్తు పెట్టుకోవాలి. టీంతో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 5 నెలలకు ఒకసారి ఖచ్చితంగా డబల్ అవుతాయి. ఇంకా ఎక్కువ టీం ఉంటే కూడా సార్ 2 days 3 days 4 days 5 daysకే అక్కడ రిలీజ్ అవుతుంది. ఆ చార్ట్ కూడా నేను చెప్పాను. ఎక్కడ సార్ ఫస్ట్ 19 రోజులకే రిలీజ్ అవుతుంది. తర్వాత 20 రోజులు, ఒకటే రోజు తేడాకి, 20 రోజుల నుండి మళ్ళీ 23 రోజులు, 2 రోజుల తేడాకి, 250 నుండి మళ్ళీ 280, 30 రోజుల తేడాకి, అలా అన్ని తేడా చూపించుకుంటూ 28వ నెల వరకు ఎన్నో సంపాదించుకున్న ప్లాన్ కూడా మనం చెప్పుకున్నాం. అది కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. చూడండి సార్, 5,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే మంత్లీ USDT ఎంత అయింది చూడండి సార్. 5వ నెలలో 1 2 3 4 5 మొదటిసారి 5వ నెలలో 10,000 USDTలు వస్తాయి సార్ మనకి. వై? బికాజ్ ఆఫ్ మనము సెకండ్ క్రైటీరియాలో ఉన్నాము. కాబట్టి 5 నెలలకే అక్కడ డబల్ అవుతుంది అమౌంట్. ఎన్ని రూపాయలు సార్? 9,05,111 రూపాయలు మనకు 5 నెలలకి వస్తాయి. దీనిని రిలీజ్ అయినట్టు మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ కాంపౌండింగ్ సిస్టమ్ ని అప్లై చేస్తే రెండవసారి 5వ నెలలో 20,000 USDTలు అవుతాయి. చూడండి సార్, 20,000 USDTలు ఎన్ని రూపాయలు సార్? 18,20,501 రూపాయి సార్. 10వ నెలకే సెకండ్ క్రైటీరియాతో మనం ముందుకెళ్ళినప్పుడు 10వ నెలకే 18 లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం మన PVC మెటా సిస్టమ్ లో ఉంది. నెక్స్ట్ మూడవసారి 5వ నెలలో చూడండి సార్, మూడవసారి 3rd 5th month, మూడవసారి 5వ నెలలో చూడండి 20,000 ఏం కావాలి? 40,000 కావాలి. అవునా సార్? ఇక్కడ అయినాయా లేదా? 40,685 USDTలు అయ్యాయి. మనమందరము కలిసి టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాము. మనం 6గురం కలిసి, నాతో పాటు ఉన్నటువంటి లైఫ్ లైన్ వాళ్ళు 500 USDT నుండి 600 USDTకి చేయాలి టోకెన్ ఫార్మింగ్. నేను అయితే 5,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ ఖచ్చితంగా టోకెన్ ఫార్మింగ్ చేయాలి. ఖచ్చితంగా రిలీజ్ అయినట్టు అక్కడ 50 అయ్యాయా? చేసేయాలి USDTలు. 100 USDTలు రెడీ అయ్యాయా? టోకెన్ ఫార్మింగ్ చేయాలి. అక్కడ 200 USDT యాడ్ అయ్యాయా? మళ్ళీ టోకెన్. డేస్ తగ్గుతాయి, అక్కడ USDTలు పెరుగుతాయి మనం టోకెన్ ఫార్మింగ్ అప్లై చేసినప్పుడు. నెక్స్ట్ చూడండి సార్, ఎన్ని 40,000 USDTకి ఎన్ని రూపాయలు సార్? 36,61,678 రూపాయలు సార్. మూడవసారి 5వ నెలలో. 4వసారి 5వ నెలలో చూద్దాం. అంటే సార్ 20వ నెలలో 81,832 USDTలు చూడండి సార్, డబల్ అయ్యాయి. రెట్టింపైనవి. ఎందుకంటే మనము టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాము. సెకండ్ క్రైటీరియాలో ఉంటూ నేను చేయాలి, నాతో పాటు 5గురు 500 నుండి 600 USDTతోనే టోకెన్ ఫార్మింగ్ చేయాలి.
81,000కి ఎన్ని రూపాయలు అవుతున్నాయి సార్? 73,64,942 రూపాయలు సార్. వండర్ఫుల్ సిస్టంలో మనం డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ సిస్టంలో ఉన్నందుకు గర్వంగా చెప్పుకోవాలి. మన భారతదేశంలో పుట్టి మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ సిస్టంలో మనం ఉన్నందుకు గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎదిగిన కొద్దీ ఒదిగేటువంటి సిస్టమ్ సార్ ఇది. ఎదిగిన కొద్దీ ఒదిగేటువంటి సిస్టమ్. డబ్బులు సంపాదించిన కొద్దీ ఇంకా సంపాదించుకునేటువంటి సిస్టమ్ సార్. 5వ నెలలో 25వ నెలలో చూడండి సార్, కరెక్టే చెప్తున్నాను కదా, 25వ నెలలో చూడండి సార్. 25వ నెలలో ఎన్ని యూఎస్డిటీలు సార్? మనకి 1,64,594 యూఎస్డిటీలు 25వ నెలలో. 5వ నెలలో డబల్ రెట్టింపు అవుతున్నాయి. టోకెన్ ఫార్మింగ్ సిస్టమ్ లో క్రైటీరియా 2లో 5,000 యూఎస్డిటీతో నేను చేయాలి. నాతో పాటు 500 నుండి 600 యూఎస్డిటీ టోకెన్ ఫార్మింగ్ నా టీం వాళ్ళు చేసినట్లయితే నాకు ఇన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం సిస్టమ్ ఇస్తుంది. ఎన్ని వేల రూపాయలు సార్? 1,48,13,529 రూపాయలు సార్. మైండ్ బ్లోయింగ్ డబ్బులు సార్, మైండ్ బ్లోయింగ్ డబ్బులు. చెప్పుకోవడమే కాదు సార్, ఇది మనకు ప్లాన్ వాళ్ళు రెడీ చేశారు అంటేనే ప్రత్యక్షంగా ఇన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టే దీన్ని బయటికి తీసుకొచ్చారు సార్ వాళ్ళు, ప్రిపేర్ చేసిన సార్ వాళ్ళు. మైండ్ బ్లోయింగ్ డబ్బులు సంపాదించుకోవచ్చు సార్ మనము. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ పీవీసీ మెటా సిస్టమ్. నెక్స్ట్ సార్ 28వ నెల ప్లాన్ కాబట్టి దీన్ని కూడా మనం అలాగే రీటోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు సార్. అన్లిమిటెడ్ టైమ్స్ టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు. ఇంత ఎందుకు చెప్తున్నామంటే ఒక పీరియడిక్ టైం వరకు మీరు ఇన్ని సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు అక్కడ. 28వ నెలలో డబల్ కావు, 30వ నెలలో డబల్ అవుతాయి. ఎందుకంటే 28 నెలకు వచ్చే వరకు 3 నెలల డిస్టెన్సే కదా సార్. 1 2 3 1,64,000 కాస్త పోయి 2,50,328 యూఎస్డిటీలు మాత్రమే. రూపీస్ కావు, నాట్ ఓన్లీ రూపీస్, యూఎస్డిటీస్ అక్కడ. ఇంటూ 90 రూపాయలు చూద్దాం సార్. 2,25,29,528 రూపాయలు రీకాంపౌండింగ్ సిస్టమ్ వల్ల 5,000 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేయడం వల్ల, సెకండ్ క్రైటీరియాలో ఉండడం వల్ల 2 కోట్ల రూపాయల వరకు మనం సంపాదించుకునే అవకాశం సిస్టమ్ ద్వారా మనకు లభిస్తుంది, ప్రవేశపెడుతుంది సిస్టమ్. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం సార్. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. ఇక్కడ చూద్దాం సార్ షార్ట్గా. ఇది అన్ని మనం చెప్పుకుంటూ వచ్చాము. ఈ ప్లాన్ ఇంతటికే కంప్లీట్ చేసేస్తున్నాను సార్. 7.5 టైమ్స్ నుండి 50 టైమ్స్ వరకు రీకాంపౌండింగ్ సిస్టమ్ అప్లై చేస్తూ క్రైటీరియా 2లో ఉన్నట్లయితే 28 నెలల్లో మనము ఎన్ని సార్ 2,25,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. అదే మనము ఒంటరిగా 5,000 యూఎస్డిటీతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే సార్ ఎన్ని డబ్బులు సార్? 34,07,823 రూపాయలు సంపాదించవచ్చు సార్. ఒంటరిగా వెళ్ళి కూడా సంపాదించుకోవచ్చు. యాక్టివ్ అండ్ ప్యాసివ్ సిస్టమ్, ఎవరితో పని లేదు సార్. 85 లక్షల మెంబర్స్ వస్తారా రారా మనకు అవసరం లేదు. నీకు ఇన్స్టాంట్ మనీ కావాలా? డూ యూ హ్యావ్ ఇన్స్టాంట్ మనీ?
ఎస్ ఐ వాంట్ అనుకున్నప్పుడు సార్ నేను రీటోకెన్ ఫార్మింగ్ చేస్తాను, నేను చేయగలను అని మనం ముందుకెళ్తే 800 రోజుల్లో మనకు డబుల్ అమౌంట్ చేసి చూపిస్తుంది. నువ్వు 1,00,000 పెట్టు 2 లక్షలు చేస్తుంది. నువ్వు 5 లక్షలు చేయు 10 నెలల వరకే 2 లక్షలు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 28 నెలల వరకు అంటే 800 రోజుల వరకు డబల్ కాదు కదా. అక్కడ ఎన్ని అవుతున్నాయి చూడండి. డబల్ అయితే 10 నెలలకే అవుతాయి సార్. అదే సరిపోతుంది అంటే అక్కడికే స్టాప్ అవ్వండి. లేదు నేను ఇంకా సంపాదించుకోవాలంటే చూడండి, 28 నెలలకి 5,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే 34 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. 500 USDTతో చేస్తే సార్ ఎంత సంపాదిస్తాం సార్ మనము? 6 లక్షల రూపాయలు, సారీ 3 లక్షల రూపాయలు. 3 లక్షలు వెళ్ళి మళ్ళీ మనం రెట్టింపు కావాలంటే రీటోకెన్ ఫార్మింగ్ చేస్తే అది డబల్ అవుతుంది. అది 6 లక్షలు. 6 లక్షలు పోయి 12 లక్షలు అవుతాయి. కాబట్టి ఎన్ని డబ్బులు సంపాదించుకోవాలంటే అన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం మన డాక్టర్ డానియల్ జాన్సన్ సిస్టంలో ఉంది. ఖచ్చితమైన ఆత్మనిర్భరతసే దృఢమైన విశ్వాసంతో, ఖచ్చితమైనటువంటి నమ్మకంతో, ఎలాగైతే ప్రహ్లాదుడికి శ్రీహరి పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా నారాయణుడు అంతటా ఉన్నాడు అనేటువంటి విధంగా ఎలాగైతే ప్రత్యక్షంగా నారాయణుడిని భూమి మీదకి తీసుకొచ్చాడు ప్రహ్లాదుడు, అదే విధంగా సార్ అదే నమ్మకం నమ్మకమే నమ్మకం. ఆ నమ్మకమే ఈ నమ్మకం మనం ముందు వెళ్ళినట్లయితే ఆ నమ్మకంతో పీవీసీ మెటా కూడా మనం అంతటా సంపాదించుకోవచ్చు. పీవీసీ మెటా ద్వారా, సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ ద్వారా సార్. కాబట్టి నేను ఎవరికి చెప్పే అంత దాన్ని కాకపోవచ్చు, బట్ సార్ నేను అంత అనుభవం నాకు క్రిప్టోలో లేదు. బట్ ఖచ్చితంగా పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ ఉన్నట్లయితే మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రపంచంలో మనం క్రిప్టో హోల్డర్స్ అని ఒక గుర్తింపు మనకు వచ్చేసింది ఈ పీవీసీ మెటా ద్వారా. కాబట్టి మనం నమ్మకమే మనకు ముందుకు నడిపిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్ అండ్ శంకర్ సార్ అండ్ రమేష్ సార్ అండ్ మన రాజేష్ సార్, ప్రతి ఒక్కరికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు. కాబట్టి అదే నమ్మకంతో మనం ముందుకెళ్దాము, డబ్బులు సంపాదించుకుందాము. ఇంతటితో నా ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. ఏమైనా ఎక్కువగా మాట్లాడితే ఇబ్బంది కలిగించినట్లయితే సారీ, క్షమించండి. మంచిగా అనిపిస్తే దానిని తీసుకొని ముందుకెళ్ళండి, పాటించండి. కానీ నాది ఇది ఆర్డర్ కాదు, జస్ట్ ఓన్లీ కేవలం అడ్వైజే. కాబట్టి అందరూ మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మనం అందరం ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు మనకు రాజేష్ సార్, మార్నింగ్ మన శంకర్ సార్. కాబట్టి వీటి ద్వారానే మనం ముందుకెళ్ళి డబ్బులు సంపాదించుకుందాము హ్యాపీగా అందరితో, మన కమ్యూనిటీతో ఉండి డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ని ఇంకా స్ట్రాంగ్గా చేద్దాం. సార్ ఒకటి చెప్తున్నాను సార్, నేను చాలా టైమ్స్ గమనించాము, మనం అందరము ఎవరైతే మన పెద్ద పెద్ద లీడర్స్ ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ వెతకాలని చూసినప్పుడు ఇలా అయితే బాగుండు, అలాగైతే బాగుండు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని డేస్ తర్వాత అప్డేట్ అదే వస్తుంది. ఎందుకు అంటే సార్ రోబోటిక్ సిస్టమ్, అక్కడ రోబోట్ క్యాచ్ చేస్తుంది మన యొక్క మెదళ్లను, మన యొక్క జ్ఞానాన్ని క్యాచ్ చేస్తుంది. రోబోటిక్ అది ఒక ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెడీ అయినటువంటి ఒక రోబోట్. కాబట్టి మనందరి తలకాయలను అది క్యాచ్ చేస్తుంది. కాబట్టి ఏది చేయాలి, ఖచ్చితంగా ఏది మంచిది ఏది చెడు మన తల్లిదండ్రులు ఎలాగైతే మనల్ని నేర్పిస్తారో, గట్టిగా నమ్మకాన్ని ఓపికని తీసుకొచ్చి పెడతారో అదే విధంగా మన సిస్టమ్ మనకు చేస్తుంది సార్. కాబట్టి అలాగే ముందుకెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ ఆన్ ది స్టేజ్ సార్, వెంకటేష్ సార్, రమేష్ సార్, రాజేష్ సార్, ఎనీవన్ మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం, మీ ప్లాన్ ప్రెజెంటేషన్ సూపర్. క్లాప్స్, ఆల్ ఆఫ్ యూ క్లాప్స్. సూపర్ ఎక్సలెంట్ మేడం, నిజంగా
నిజంగా ఎవ్రీ వీక్ మీ ప్లాన్ ప్రజెంటేషన్ వింటుంటే షాక్ నిజంగా. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఇంకోటి, ఓకే, ఎవ్రీ పర్సన్ ఇప్పుడు మీరు ఏమన్నా ఇప్పుడు ఒకవేళ డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఏమైనా షేర్ చేసుకోవాలన్నా కానీ రండి. మేడం ప్లాన్ ప్రజెంటేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఒకవేళ ఏమన్నా అడగాలనుకున్నా, ప్రజెంటేషన్ ఎలా ఉంది ఏంటి అని షేర్ చేసుకోవాలనుకున్నా కానీ రండి సార్. వెల్కమ్ 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 ఆల్ ఆఫ్ యూ. మనకు మేడం ప్లాన్ ప్రజెంటేషన్ ఎలా చెప్పింది ఏంటి, ఒకవేళ ఏమన్నా అందులో ఏమన్నా మీకు ఏమన్నా అర్థం కానింది ఏమన్నా ఉన్నా కానీ, ఒకవేళ ఏమన్నా అడగాలనుకున్నా కానీ అడగచ్చు సార్, నో ప్రాబ్లం. ఓకే, అందరికీ క్లారిటీ వచ్చినట్టుంది, అందరికీ నో డౌట్స్ ఏం లేనట్టున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, కొండ శివలింగ సార్, ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు శివలింగ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. నేను 5,400 చేశాను సార్. వా సూపర్ సూపర్ సార్, గ్రేట్ సార్, గ్రేట్. అంటే 5,400 అంటే యూఎస్టీడీతో చేశారు సార్, పీవీసీ మీటర్తో చేశారు? యూఎస్డి అండి. 5,400 యూఎస్టీడీ అంటే పీవీసీ మీటర్లు ఎన్ని వచ్చినాయి సార్ మీకు? రోజు 13 వస్తున్నాయి సార్. అది కాదు సార్ నేను అనేది, అంటే మీరు 5,400 పీవీసీ మీటర్ బై చేసి మీరు అందులో చేశారు టోకన్ ఫార్మింగ్, లేకపోతే 5,400 పెట్టి పీవీసీ మీటర్ బై చేసి ఎన్ని వచ్చినాయి దాంతో చేశారా అని అడుగుతున్నాను సార్ నేను. సార్ ఇప్పుడు ఫార్మింగ్ చేశాను, యూసుతోనే చేశాం. ఫార్మింగ్ సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ గా చేశారా, అంతకు ముందు చేసిందా మీరు చెప్పేది? అంత ముందు చేసాం సార్, డైలీ 13 వస్తుంది. ఓకే 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 సార్, ఓకే సార్. అంటే నేను రీసెంట్ గా ఇప్పుడు ఏమన్నా నేను బై చేసి ఏమైనా చేశారేమని చెప్పేసి అందుకున్నాను. ఓకే, కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. ఇప్పుడు అది 10,000 పెంచుకుందాం అనుకునే కలిపి సిస్టమ్ అప్డేట్ అయింది. అప్డేట్ అయినా నో ప్రాబ్లం సార్, ఇప్పుడు మనం ఒకవేళ చేసుకోవాలని చేసుకోవచ్చు కదా ఇప్పుడు. అదే డైలీ ఒక 25 పీవీసీ వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. అలా మీరు చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ మీరు బయటకు తీయాల్సిన పనే ఉంది సార్, మీరు డైరెక్ట్ అందులో చేసుకోవచ్చు కదా. అదే అదే. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సూపర్ సార్, కంగ్రాచులేషన్. మీరు అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. లక్కీ లక్కీ హ్యాండ్ రైజ్ చేశారు, లక్కీ లక్కీ. వెల్కమ్ సార్, వెల్కమ్. హలో సార్, ఒత్తుకుంది సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం సార్. రామ్తేజ సార్ ఉన్నారు ఆల్రెడీ. మేడం, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం నమస్తే మేడం. ఏం లేదు సార్, మౌనిక మేడం చెప్పేది బయట ఎక్కడ క్లాస్ తీసుకుంటే ఒక 1 lakh ఇస్తారేమో మనకు ఫ్రీ సర్వీస్. అందరూ దాన్ని గమనించండి సార్, మన గ్రూప్ లో సభ్యులందరూ కొంచెం గమనించండి సార్. క్లాస్ ఎక్కడైనా ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరైనా టైం అసలు ఎవరో కేటాయించట్లేదండి. అలాంటిది మేడం చాలా టైం కేటాయించి మనకి ఎంతో క్లుప్తంగా వివరిస్తున్నారు. దాన్ని అందరూ ఉపయోగించుకోండి సార్ కొంచెం. అంతే సార్, అదే సార్, అదే మరి మేడం మనం రిక్వెస్ట్ చేసాం కాబట్టి ఎవ్రీ వీక్ కంటిన్యూ మనకి టైం తీసుకుని మరి మేడం ఏదైనా బిజీగా ఉన్నా కానీ నెక్స్ట్ డే అన్న చెప్తున్నారు. కంపల్సరీ మేడం అయితే చాలా డీప్ గా చాలా క్లుప్తంగా ఒక స్టేజ్ మీద ఉండి ఒక 1000 మందికి చెప్పినట్టు అలాగా చాలా బాగా చెప్తున్నారు మేడం. నిజమే సార్, మీరు థ్యాంక్ యూ మేడం, మౌనిక మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. శ్రీని సార్, మీరు చెప్పింది అయితే కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఒకవేళ ఇది ఆన్లైన్ కాబట్టి మన పర్సన్స్ ఎవరికి దీని వాల్యుయేషన్ అన్నది ఏంటన్నది తెలియదు సార్. ఒకవేళ ఏదైనా మనం ఇలాంటిది ఏదైనా బిజినెస్ ప్లాన్ కానీ ఏదైనా మనం నేర్చుకోవాలి చెందాలనుకుంటే కనుక ఆన్లైన్లో ఒకవేళ మన ఫీజు కట్టి మనం జాయిన్ అవ్వాలని కానీ lakhsలో ఉంటుంది సార్ మీరు చెప్పింది కంపల్సరీ. ఎందుకంటే ఆ lakhsలో ఉంటుంది, కానీ వాళ్ళు ఎంతవరకు టైం మెయింటైన్ ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు సార్ వాళ్ళు. మళ్ళీ మనకి మేడం ఇలాగా ఇంత క్లారిటీగా చెప్తున్నారు, మళ్ళీ అలా కూడా ఉండకపోవచ్చు. నిజంగా ఎక్సలెంట్ సార్, నిజంగా దీని వాల్యుయేషన్ అన్నది మన పర్సన్స్ కి చాలా మందికి తెలియట్లేదు. అదేంటంటే వాల్యుయేషన్ అన్నది దాన్ని మనం నేర్చుకోవాలని ఆతృత ఉన్నప్పుడే దాని వాల్యుయేషన్ అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ మేడం మనకి ఎప్పుడైతే ప్లాన్ ప్రజెంటేషన్ షేర్ చేసుకుంటున్నారో అప్పటి నుంచి కూడా చాలా మంది కూడా యూట్యూబ్ లో చూసి అది చూసి చాలా మంది నేర్చుకుంటున్నారు సార్.
టోకెన్ ఫార్మింగ్ అన్నది ప్లాన్ ప్రజెంటేషన్ చాలా మంది యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఒకవేళ మనకి మేడం డైరెక్ట్ ఎలా చెప్తున్నారు మీటింగ్ లో ఎవరు ఎస్ సార్ మేడం ఎలా చెప్తున్నారంటే మన దగ్గర ఫీజు తీసుకొని సరిగ్గా చెప్పకపోతే ఇలా అందరూ అన్న అంటారేమో అన్నంత క్లుప్తంగా చెప్తున్నారండి అది. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేడం ఆల్రెడీ టీచర్ కాబట్టి మేడం నిజంగా చాలా అందరికి అందరికి ఎలా చెప్తే అర్థమవుద్దా అన్నది విధంగానే మేడం అలా షేర్ చేసుకుంటున్నారు. నిజంగా మీరు చెప్పింది అయితే కరెక్ట్ సార్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మేడం మౌనిక మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్రెడీ సార్. చెప్పారు మేడం. 1 minute మేడం. మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు కదా ఒక మేడం 6000 యూఎస్డితో ఫార్మింగ్ చేశారని చెప్పేసి. ఎస్ సార్. మేడం ఎస్. చిన్న క్లారిటీ కావాలి మేడం. అంటే 6000 యూఎస్డితో టోకెన్ ఫార్మింగ్ చేశారా, అంటే 6000 పీస్ మెటా బై చేసి టోకెన్ ఫార్మింగ్ చేశారా అన్నది క్లారిటీ కావాలి. 6000 యూఎస్డిటి. ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. 1 minute చూద్దాం అదేంటిదో. ఓకే 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 షేర్ అవుతుంది మేడం. ఎందుకంటే మన పర్సన్స్ అందరికి కూడా 6000 అంటే దాన్ని బట్టి ఎంత వచ్చిందన్నది కూడా వాళ్ళకి అర్థం అవుతుంది మేడం. దాని గురించి క్లారిటీ గురించి అంతే. కోటంగడి సార్, మేడం మైక్ మ్యూట్ అయింది. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం. మీరు ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేస్తున్నారు, మ్యూట్ లో ఉన్నారు మౌనిక మేడం. సార్ 1 minute చూపిస్తున్నా. ఓకే ఇక్కడ చూడండి సార్. ఇక్కడ కనిపిస్తుంది కదా సార్ 6175 యూఎస్డిటి, 5,55,000 రూపాయల. ఇక్కడ 5 लाख का फार्मिंग कंप्लीट कर लिया है और साथ ही 0.75% की क्राइटेरिया को भी अचीव कर लिया है. అంటే సార్ 6,175 రూపాయల టోకెన్ ఫార్మింగ్ కంప్లీట్ అయింది మేడంది. మరియు 0.75% క్రైటీరియా 3 కి కూడా మేడం అచీవ్ అయ్యారు. ఓకే ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే మేడం. అంటే ఈ మాట ఎందుకు అడిగానంటే మేడం, ఆల్రెడీ 6175 అంటే మేడం ఆల్రెడీ ఒకవేళ యూఎస్డిటీతో డైరెక్ట్ ఫార్మింగ్ చేసి ఉంటే కనుక పీవీసీ మెటల్ ఫార్మింగ్ డైరెక్ట్ 10,000 పీవీసీ మెటల్తో మీకు ఫార్మింగ్ అవుతుంది మేడం. దాని గురించి నేను క్లారిటీ గురించి అడిగాను. ఎందుకంటే బయట మనం ఒకవేళ 0.6 ఉన్నప్పుడు మనం ఒకవేళ పీవీసీ మెటల్ బై చేసి మనం డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ చేస్తే కనుక మేడం ఇన్వెస్ట్ చేసింది 5,55,000 అయితే కనుక లోపలికి వచ్చేటప్పటికి డైరెక్ట్ మనకు ఓన్లీ 100%తో లెక్కేసుకున్నా కానీ 9,50,000 వాల్యుయేషన్ అవుద్ది. అది మనకు 200%తో కంప్లీట్గా లెక్కేసుకుంటే కనుక 19 lakh అవుద్ది మేడం. దాని గురించి మీకు అడిగాను. థ్యాంక్ యూ మేడం. ఓకే వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఒకసారి టెస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేద్దాము. దాని వాల్యుయేషన్ ఒకసారి మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎంత అవుతుంది అనేది చూద్దాం సార్. ఓకే సార్ షేర్ చేయండి సార్. ఓకే సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. మీరు ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి.
సార్ హలో చెప్పండి సార్. సార్ ఇంకొక ఫోన్ నుంచి వస్తున్నాను సార్. ఇది ఐఫోన్ లో అది ఓపెన్ ఓపెన్ అవ్వట్లేదు కదా సార్? ఓపెన్ అవ్వట్లేదు సార్. సరే ఇంకో సార్. ఫోన్ నుంచి వస్తాను సార్. ఓకే థ్యాంక్ సార్. ఓకే, వెల్కమ్ సార్. వెల్కమ్. సార్ ఎందుకంటే ఐఫోన్లో మనకి ప్రజెంట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. కరెక్ట్ మీరు చెప్పేది. చాలా మందికి కూడా అదే ప్రాబ్లం ఉంది. సార్ ఇప్పుడు ఏంటంటే మనకి పీవీసీ మెటా ప్రైజ్ కూడా మనకి ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంది కాబట్టి మనం ఒకవేళ ఏదైనా ఫార్మింగ్ చేసుకోవాలన్నా, ఒకవేళ సీడ్ ఫండింగ్ చేసుకోవాలన్నా మంచి ఛాన్స్ సార్ మనకి. మనం బయట కొనేది ఒకవేళ పర్ సపోజ్ ఇప్పుడు ఒక పీవీసీ మెటా వచ్చి మనకి 60 రూపీస్ 65 రూపీస్ పడుతుంటే లోపలికి వెళ్ళేటప్పటికి అది ఒక పీవీసీ మెటా వచ్చి 95 రూపీస్ వాల్యుయేషన్తో, $1తో వాల్యుయేషన్తో వద్దు కాబట్టి అలా కూడా ప్లస్ సార్. మీరు ఎవ్రీ పర్సన్ ఎవరైనా ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళకి ఇంతకన్నా మంచి ఛాన్స్ మళ్ళీ దొరకపోవచ్చు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మల్లేశ్వరరావు సార్. ఓకే సార్. కొంచెం రీలోడ్ లేట్ అవుతుంది సార్. ఎస్ సార్. ఎస్ సార్. కొద్దిగా మనకి నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉన్నా కానీ అలా అవుతూ ఉంటుంది. పైన అది మార్చారా సార్? బిఎన్బి స్మార్ట్ చైన్ మార్చారా పైన? ఓకే సార్. ఓకే ఓకే. బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది. ఒక పని చేయండి సార్, అది ఇంటి కొట్టి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి సార్. పైన అది ఇంటి కొట్టి హిస్టరీ డిలీట్ చేయండి సార్. హిస్టరీ డిలీట్ చేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. pmsavent.com సెకండ్లో ఉంది కదా అదే. మీకు ఇలా కన్నా డైరెక్ట్ pvsmeter.com వెళ్తేనే డైరెక్ట్ స్పీడ్గా అవుతుంది. అంటే ఈ మధ్య ఒక్కొక్కసారి ఐఓ నుంచి వస్తే వచ్చింది సార్. మేబీ ఇలా అవడానికి లేట్ తీసుకుంటున్నట్లుంది ప్రాసెస్. ఈ ఫోటో బాగా లేట్ సార్. ఈ ఫోటో బాగా లేట్ అయింది. లేదు సార్, ఐవో బాగానే ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు కూడా డైరెక్ట్ .com pvsmeter.com అని సెర్చ్ చేసి చూడండి, అవుద్ది అనుకుంటా. ఓకే, ఓపెన్ అవుతుంది సార్.
సేమ్ అలాగే వస్తుంది సార్. మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి బ్యాక్ వచ్చేసి ఒకసారి హిస్టరీ డిలీట్ చేసి కింద మీకు డైరెక్ట్ మీరు సెర్చ్ చేయండి సార్. pvcmedia.com అని రెండోది ఉంది కదా, అది ఓకే చేయండి. ఓకే మీకు ఇదైనా అలాగే ఓపెన్ అవుతుంది. రిపోర్టే సార్ రోజు బాగా ఎస్ సార్ ఎస్ సార్. అదే నెట్వర్క్ ఇష్యూ అని ఉంటుంది మరి. నెట్వర్క్ ఇష్యూ లేదు సార్, అదే వైఫై మీద ఓకే సార్, మీరు ఒక పని చేయండి. లేకపోతే సార్ మీరు ఓపెన్ అయిన తర్వాత అప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా మీకు. ఓకే 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 సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీకు ఓపెన్ అయ్యాక మీరు డైరెక్ట్ మీరు స్క్రీన్ షేర్ చేశారంటే, హ్యాండ్ చేశారంటే సరిపోతుంది. ఓకే 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 సార్. రాజేష్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు రాజేష్ సార్. ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు సార్. మరి ఓకే, వెల్కమ్ సార్. రామ్ తేజ్ సార్, వెల్కమ్. మీరు ఏమన్నా ఫ్రీ ఉంటే కానీ 2 minutes మాట్లాడగలరా? షేర్ చేసుకోండి సార్. రామ్ తేజ్ సార్, వెల్కమ్. ఓకే సార్. సార్ ఏమన్నా బిజీగా ఉన్నారు మీ రోజు? అదే సార్, ఏంటంటే ఈరోజు మనకి మేడం ప్లాన్ ప్రజెంటేషన్ జరిగింది కాబట్టి, ఒకవేళ ఎవరైనా కానీ ఇప్పుడు వరకు ఎవరైనా టోకెన్ ఫార్మింగ్ కానీ ఒకవేళ ఏమైనా చేసుకోలేకపోయినా కానీ, టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంతకుముందు చేసుకోలేకపోయిన వాళ్ళు ఇప్పుడు మంచి ఛాన్స్ సార్ ఇప్పుడు. ఎందుకంటే డైరెక్ట్ మనం టోకెన్ ఫార్మింగ్ ఇప్పుడు బయట pvcmedia ప్రైజ్ కూడా లో ఉంది కాబట్టి pvcmedia బై చేసుకుని డైరెక్ట్ మనకి కనెక్టెడ్ వ్యాలెట్ నుంచే మనకి టోకెన్ ఫార్మింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది కాబట్టి సిస్టమ్ అలా చేసుకోవచ్చు సార్. ఎనీ పర్సన్ ఎవరైనా సరే మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలంటే చాలా మంచి ఎక్సలెంట్ ఛాన్స్ ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు సార్. నాకైతే 8,900 కంప్లీట్ అయింది నా టోకెన్ ఫార్మింగ్ అయితే. మేబీ నెక్స్ట్ మంత్ 15 కల్లా 10,000 కంప్లీట్ చేయాలనుకుంటున్నా. మేబీ చూడాలి. ఫస్ట్ స్టార్టింగ్ 100 నుంచి స్టార్ట్ చేశాను సార్ నేను. తర్వాత మనకి రాజేష్ సార్, తాటిమామ శంకర్ సార్ మనకి టోకెన్ ఫార్మింగ్లో ఉన్న వాల్యుయేషన్ ఏంటన్నది, దాంట్లో ఉన్న ప్రాఫిట్ ఏంటన్నది, బెనిఫిట్ ఏంటన్నది దాని గురించి చెప్పిన తర్వాత నేను ఇంకా అక్కడి నుంచి స్టాప్ అవ్వలేదు సార్. 100 200 అలాగా 300 500 1000 అలా పెంచుకుంటా ఈ రోజున 8,900 కంప్లీట్ చేశాను సార్. నిజంగా చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. కానీ 10,000 కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ 15 కల్లా ఎలా అయినా సరే కంప్లీట్ చేస్తాను సార్. వెంకటేష్ గారు వాయిస్ క్లియర్ గా ఉంది. ఇందాక జర్నీలో ఉన్నాను, ఇందాక సరిగ్గా వాయిస్. థ్యాంక్ యూ సార్. అవునవునవును. ప్రతిరోజు మరి సోమవారం మా చెల్లెమ్మ చాలా చక్కగా మరి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మా చెల్లెమ్మకి మరి స్పెషల్ గా థ్యాంక్ యూ ఇస్తున్నాను. మరి అలానే ఉదయం సూర్యులాగా సాయంత్రం చంద్రులాగా మరి రాజేష్ గారు ఎప్పుడన్నా ఇది ఉన్నప్పుడు మీరు కూడా మరి గురుతర బాధ్యత ఎదిగి తప్పకుండా మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు. చాలా సంతోషం వెంకటేష్ గారు మీరు ముందుకు రావటం. అలాగనే మరి అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా మన కమ్యూనిటీ ఎప్పుడు కూడా ప్రతిరోజు వచ్చేసి
ఒకసారి వచ్చి అట్లా పోతే కానీ నిద్ర పట్టదు రాసం చెప్పాలంటే. అలాగే జర్నీ చేస్తున్నాం అందరం కూడా సంతోషంగా. తప్పకుండా వాయిస్ క్లియర్ సార్? క్లియర్ గా ఉంది సార్. సూపర్ సూపర్. ఓకే సార్. చాలా మరి మాకన్నా చిన్న వయసు అయినప్పుడు కూడా మీరు కూడా చాలా హావభావాలుగా చాలా చక్కగా భగవంతుడు మీరు మరి మంచి ఇది వస్తేనే మేము ఎప్పుడు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటాము. మరి మా నాకన్నా పెద్దవారు అయితే వారందరూ కూడా నాకు వాళ్ళకి ప్రతి ఒక్కరు పేరు నమస్కారాలు ఎప్పుడు తెలుసుకుంటాను. నాకన్నా చిన్న వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాను నేను కూడాను. మరి చాలా సంతోషంగా మరి సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి మానవుడికి రాక ఎవరికి వస్తాయి. వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఆ సంతోషాన్ని తట్టుకోవాలన్నా తట్టుకోలేరు. రేపు ఒకే రోజు ఎంత వచ్చినా దాన్ని తట్టుకోవాలంటే కూడా తట్టుకోలేరు. ఈ రోజు ఏమో అదంటున్నారు కానీ రేపు ఒకే రోజు 1000 పాయింట్లు వచ్చినా కూడా వాటిని ఎట్లా మార్చుకోవాలో కూడా కాదు. అలాంటి రోజు కూడా వస్తాయి. అయితే జస్ట్ టైం వెయిట్ చేయాలి, తప్పదు. ప్రతి ఒక్కరు కూడాను మరి ఓర్పు నేర్పుతే ఈ మనం సాయంత్రం పూట ఈ జూమ్ మీటింగ్ అంటేనే పేషెన్స్ వాస్తవంగా ఎంత కోపదారులు కూడా ఇక్కడికి వచ్చి సెలబడాల్సిందే. ముందు క్రమశిక్షణ దీంట్లో ఉన్నది. క్రమశిక్షణ నేర్చుకోవడం చాలా గొప్పతనం ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా జీవితం సత్యాలన్నీ కూడా ఇందులో వల్ల పోల్చుకి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. కేవలం బిజినెస్ కాకుండా మన జీవన విధానం ఎలా ముందుకు పోతున్నాయి కొన్ని పాయింట్లు కూడా అన్ని దీనిలో పెద్ద వారందరూ మాట్లాడడం జరుగుతూ ఉంటది. చాలా మంచి పాయింట్స్ వస్తాయి. ఒకరోజు మిస్ అయితే ఏదో కొట్టుకున్నట్టుగా ఉంటుంది వెంకటేష్ గారు వాస్తవం చెప్పాలంటే. అలాంటి ఈ జూమ్ లో నిన్న నా ఫీలింగ్ అదే సార్. నిన్న నేను రాలేకపోయిన నా ఫీలింగ్ అదే సార్. ఒక్కరోజు రాతే ఏ పాయింట్ మిస్ అనేది ఫీలింగ్ ఉంటుంది. మరి ఎంతో ఉదయం కూడా తపంతో మనకి మరి గురువారులైనటువంటి మెంటోర్స్ పొద్దున్నే చెల్లెమ్మ మరి సుజాత చెల్లెమ్మ కావచ్చు, మాలతి రమేష్ గారు కావచ్చు, వాళ్ళ పనులు వాళ్ళ విలువైన సమయాన్ని పక్కన పెట్టి ఈ విధంగా చేస్తున్నారంటే మనం వచ్చి అట్లా రావడానికి ఇబ్బంది ఏం లేదని ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ఏదో తెలిసి ఎవరో ఒకళ్ళ మాట్లాడేదానికి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా సంతోషంగా అందరూ హ్యాపీ జర్నీ చేస్తున్నాం. ఎప్పుడైనా విజయానికి ముందేమో విమర్శలు ఉంటాయి వెంకటేష్ గారు. తర్వాత మళ్ళీ అవే మనకి పాజిటివ్గా వస్తాయి. విజయానికి ముందన్నీ విమర్శలే వచ్చాయన్నీ కూడా, తర్వాత వచ్చాయన్నీ విజయాలే మళ్ళీ నెక్స్ట్ వచ్చాయి. అందుకని దాన్ని ఓర్పుగా మనం నేర్పుగా ముందుకు జర్నీ చేసినట్టయితే చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. మరి థ్యాంక్ యూ. మన రామ్తేజ్ కావచ్చు, అప్పుడప్పుడు మరి చక్కగా రామ్తేజ్ కూడా దీని మీద పట్టుబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి రామ్తేజ్ కూడా డెప్త్కి వెళ్ళి ఇది అవుతుంది. ఎప్పుడైనా డౌట్స్ వచ్చినప్పుడు రామ్తేజ్ కూడా ఫోన్ చేస్తుంటాను. మరి ఇలా దానిమీద శంకర సార్ కూడా ఫస్ట్ లో డౌట్ వచ్చినప్పుడు భూమి మీద కాళ్ళు అన్నా నాకైతే తోపాజు కొట్టున్నాం, ఇంత పెట్టుబడి పెట్టున్నాం ఏంటి అనేది అసలు ఎవరు చెప్పలేకపోతుంది. రాత ఏం పర్లేదు సార్ అని ఒక భరోసానిచ్చిన మాకు దానిపై శంకర గారికి నేను ఎప్పుడూ కృతజ్ఞ ఉంటాను. ఎప్పుడు కూడా మరి సార్కి ఎంత చెప్పినా తక్కువే. అలానే వారి పుత్రుడైనటువంటి రామ్తేజ్ కూడా ఎప్పుడు కూడా మరి జూమ్లోకి వచ్చి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. చాలా సంతోషం. అలానే ఇక్కడ వెంకట సుబ్బయ్య గారు ఉన్నారండి, ఒకసారి పిలుస్తారా? సార్ కూడా చాలా చక్కగా ఛానల్ 5 వయసు కనుక. థ్యాంక్ యూ సార్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకటేష్ గారు మీకు స్పెషల్గా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకట సుబ్బయ్య గారు ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేయండి సార్. వెంకట సుబ్బయ్య సార్. కాసిరెడ్డి వెంకట సుబ్బయ్య గారు. సార్ ఏమన్నా బిజీగా ఉన్నారేమో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ వీరంజన్ సార్. నిజంగా మీరు ఎప్పుడు షేరింగ్ చేసుకుంటారో నిజంగా మీ మాటలు వింటుంటే ఏదైనా కానీ చాలా బూస్టింగ్, ఎలాంటి మంచి ఎనర్జిబుల్ గా ఉంటుంది సార్. మీరు కానీ ఏదైనా మన దానిపోయిన శంకర్రావు సార్ కానీ ఏదైనా తాడిపామ శంకర్ సార్ కానీ నిజంగా మీ మాటలు వింటుంటే ఎలాంటి పర్సన్ కైనా కానీ మంచి ఎనర్జీ వస్తుంది సార్. ఏదైనా కానీ మనకి ఎర్లీ మార్నింగ్ రిచ్ భారత్ లో మన తాడిపామ శంకర్ సార్ స్టార్టింగ్ మనకి మంచి మోటివేషన్ వీడియోతో స్టార్ట్ చేస్తారు సార్. నిజంగా అదైతే నాకు చాలా ఎక్సలెంట్ గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీడే కంపల్సరీ స్టార్టింగ్ మనకి మీటింగ్ అయ్యే ముందు ఒక 10 minutes అయినా సరే ఒక మంచి మోటివేషనల్ వీడియో షేర్ చేస్తారు. అది చాలా ఎక్సలెంట్ గా ఉంది.
చాలా చాలా బాగుంది సార్ నిజంగా. మొత్తం థ్యాంక్ యూ సార్. ఆరుగురు మనవ సంతానం వెంకటేష్ గారు. నాకు ఆరుగురు మనవ సంతానం. అందరూ కూడా పిల్లలు ఎక్కువ వచ్చి పురుళ్ళు పుణ్యాలన్నీ అయిపోయినాయి. మరి ఆ లోతు అనేది అంతా అలా చవి చేత కొట్టొచ్చామండి దాంట్లో మహాసముద్రంలో. అందువల్ల కొన్ని అనుభవాలు శంకర గారికి మాకు అనుభవాలు దాంట్లో అయితే నేను కొంచెం ముందున్నాను ఈ అనుభవాల్లో. సంసారం ఇదే కన్నా సముద్రం కానీ సంసారం ఈదలేరంటారు పెద్దోళ్ళు సామెత వెంకటేష్ గారు. కరెక్టే సార్, అది కరెక్టే. సముద్రాన్ని అన్న వేదొచ్చును కానీ సంసారాన్ని ఈదలేరంట. అలాగా ఉంటది దీంట్లో ఒడిదుడుకులు. అవన్నీ జాగ్రత్తగా మనం మెలకులుగా పోవటమే ప్రతి ఒక్కరు కూడా. ఏం లేదు సార్, నా ఉద్దేశం ఏంటంటే ప్రకృతికి ఇబ్బంది కలిగించకుండా పక్కవానికి ఇబ్బంది కలిగించకుండా జర్నీ చేద్దామని ఆలోచిస్తాను మొదటి నుంచి కూడా. ఏదో మాయా మంత్రం చేయాలంటే ఈ పాటికి ఎప్పుడు 4 రైస్ మిల్లు కట్టేవాడి 30 సంవత్సరాల నుంచి కూడా. ఇంకా అప్పుడు అట్లానే జర్నీ చేస్తున్నాం. భగవంతుడు ఆ నోట్లో పోయేది మన బిడ్డలకి అందరూ హ్యాపీ సార్, ఈరోజు ఇబ్బంది లేదు. మరి ఆయన ఏ టైంకి ఎందుకు ఆలోచిస్తున్నప్పుడు మనం ఎందుకు వంకర పనులు చేయాలనేది నా ఉద్దేశం. అట్లా జర్నీ చేస్తున్నాం, చాలా చక్కగా హ్యాపీగా ఉన్నాం సార్. చాలా అందులోకి నాకు అదృష్టం ఏమంటే మన పీవీసీ మెటాలిక్ కుటుంబ సభ్యులు ఇంతగా ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఒకసారి కలిసి యూనివర్సల్ కనెక్ట్. వెంకటేష్ గారు మీరు ఎక్కడో ఉన్నారు, ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ మనం కలిసి మాట్లాడుకుంటుంటే యూనివర్సల్ కనెక్ట్ మీ వాళ్ళ పరిచయాలు కావటం ఈ వ్యాపారం కన్నా నేను ముందుగా దాన్ని అప్రిషియేట్ చేసుకుంటాను. నా మనసులో నేను బ్లెస్సింగ్స్ ఇచ్చుకుంటాను. చాలా సంతోషం సార్. అసలు మొన్న ఒక మాట చెప్పాను సార్ మీకు జూమ్లో కూడా. మనం ప్రతిరోజు మనం పండించే రైతులు అయితే ముద్ద నోట్ పెట్టుకునేటప్పుడు మోకరించి నాయన ఏ చేలో ఏ రైతు పండించాడో వారు బిడ్డలు వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఇదిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి 1 మినిట్ అనుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటాను. అది చాలా సంతోషం ఉంటుంది వెంకటేష్ గారు. సరే సార్, నిజంగా సార్ అది నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. అవునవును. థ్యాంక్ యూ సార్. మన ఎంఎస్ రావు గారు కూడా ఉన్నారు. అవునవును. వెల్కమ్ సార్. కృష్ణ ప్రసాద్ సార్ వెల్కమ్. కృష్ణ ప్రసాద్ గారు, మన ఎంఎస్ రావు గారు వెల్కమ్ సార్. కృష్ణ ప్రసాద్ గారు వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. కృష్ణ ప్రసాద్ సార్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. యాజ్ వెల్ యాజ్ మన వీరాంజనేయులు గారికి కూడా చాలా బాగా చెప్తారు. ప్రతి విషయం కూడా విశ్లేషించి చక్కగా అందరికి అర్థమయ్యేటట్టు మంచి చక్కగా చెప్తారు. ఇటువంటి పెద్దలు లేకపోతే ఈ సిస్టమ్ నడవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది సార్. ప్రతిదీ విశ్లేషించి అందరు లీడర్స్ కూడా అలా చెప్తారు. మనకి ఎట్లా అంటే సార్, ఈ సిస్టమ్ ప్రతిదీ కూడా ఒక కన్ను కాలు అంటారు సార్. కన్ను కాలు లేకపోయినా ముందుకెళ్ళాం, కన్ను లేకపోయినా ముందుకెళ్ళాం. అలాగే అంటే ఒక టోకెన్ ఫార్మింగ్ లేకపోయినా, సీడ్ ఫండింగ్ లేకపోయినా ఈ సిస్టంలో మనం డబ్బులు సంపాదించలేం. ఈ విధంగానే మన మేడం ఒడ్డపల్లి మౌనిక మేడం ప్రతి విషయం చక్కగా మనకి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ, మన లీడర్స్ అందరికి థ్యాంక్స్ చెప్తూ ఎంతో చక్కగా అన్ని వివరిస్తున్నారు. చాలా గొప్పగా చెప్తున్నారండి మేడం. చాలా ఓపికగా చెప్తున్నారు. అలాగే అర్థవంతంగా ప్రతి విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. నేను ఎవరైనా ఒక కొత్త లీడర్ దగ్గరికి వెళ్లే ముందు, కొత్త జాయినింగ్కి వెళ్లే ముందు మేడం చెప్పినవన్నీ కూడా ముందు వాళ్ళకి పెడతాను. వాళ్ళు వింటారు. ఇవన్నీ కూడా మన లీడర్స్ చెప్పినవి కానీ ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా అందరి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి వినిపించి తర్వాత నేను వెళ్ళి మాట్లాడతాను అనమాట. వాళ్ళు చక్కగా ఇవన్నీ అర్థం చేసుకుని జాయినింగ్ అనేది ఇంకా డెఫినెట్. ఇవన్నీ చెప్పిన తర్వాత జాయినింగ్ అనేది డెఫినెట్. అది ఎంతలో జాయిన్ అవుతున్నాడు ఏంటనేది డిఫరెంట్ అనుకోండి. వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి ఉంటది. అలాగే మొన్న సిఎస్కే చంద్రశేఖర్ గారు కూడా చాలా బాగా చెప్పారు ఒక మైండ్ గురించి. మన మైండ్ పవర్ ఎట్లుందో, మనం ఏ విధంగా ఆలోచిస్తామో ఆ విధంగానే మన లైఫ్ ఉంటుందని, అలాగే మన సిస్టంలో మనం ఆ విధంగా ముందుకెళ్ళగానే ఆయన చాలా గొప్పగా చెప్పారు. చాలా బాగుంది. అంటే మన మతి ఎంతో మన గతి ఎంత అంటారు. ఒక మన గురువులు చెప్పింది, మా మదర్ చెప్తుంటది ఎప్పుడు, ఒక కన్ను కాలు, ఒక మన మతి ఎంత మన గతి అంతి. మన మతి ఎంత ఉంటుందో మన గతి అంతే ఉంటది. ఆ విధంగా ఉన్నప్పుడు ఇటువంటి సిస్టమ్కి వచ్చినప్పుడు సార్, మన మతి తక్కువ ఉంటే, తెలుగు తక్కువ ఉంటే కనుక డెఫినెట్ గా మీ అందరినీ లీడర్స్ అందరినీ ఫాలో అయ్యి వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారో ఆ విధంగా మనం ఫాలో వెళ్తే ఆటోమేటిక్ గా సీనియర్ లీడర్స్ తో పాటు, అంటే ధనవంతులతో పాటు కిందవాడు కూడా పైకి రాగలడని
మనకు ఆలోచన డెఫినెట్ గా ఉంది, ఆ విధంగా వెళ్తారు కూడా అందరూ. అలాగే సార్, మన చాలా బాగా చెప్పారు అందరూ కూడా. మన రాజేష్ గారు కానీ, లేదు మన రిచ్ భారత్ శంకర్ గారు కానీ, మా శంకర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పి అందరినీ చాలా మెప్పిస్తున్నారు సార్. మన మాలోత్ రమేష్ గారు కానీ, మా సుజాత మేడం గారు కానీ, అందరూ చక్కగా చెప్పి అందరినీ, ఎంతో మందిని కోటీశ్వరులు చేయడానికి మీరు మార్గదర్శకంగా ఉన్నారు. ఎంతో మంది లీడర్స్ కొన్ని పేర్లు చెప్పలేకపోతున్నాను, ఏమనుకోవద్దు సార్. సార్ ఇంకా మాట్లాడాలని ఉంది, కానీ రాధాకృష్ణ గారు కూడా లైన్ లో ఉన్నారు. రాధాకృష్ణ గారిని కూడా కొంచెం తీసుకుందాం సార్. వీరాంజనేయ సార్ కొంచెం సార్కి అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. రాధాకృష్ణ గారు వెల్కమ్ వెల్కమ్. రాధాకృష్ణ గారు వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ప్రొఫెసర్ గారు సార్, ప్రొఫెసర్ రాధాకృష్ణ గారు. అవును సార్. అవును సార్. అవును సార్. అవును సార్. అవును సార్. మాకు మెంటోర్ అని సారే తెలియపరిచింది. నేను అప్పటి నుంచి అంత ముందు మెంటోర్ అనే ప్రతిసారి ఏం చేస్తుంటారు, ప్రతిసారి చెప్తుంటారు మెంటోర్ అనే వర్డ్ సార్ దగ్గర నుంచి వచ్చిందని. సార్ అక్కడ నుంచి నాకు బ్రెయిన్ లో ఇంకిపోయింది అది వాస్తవం. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. కరెక్ట్. వెల్కమ్ సార్. ఉన్నారా, లైన్ లో ఉన్నారా రాధాకృష్ణ గారు? సార్ లేనట్టున్నారు కదా రాధాకృష్ణ సార్. ఉన్నారు సార్, రాధాకృష్ణ సార్ ఉన్నారు. ఓకే. హ్యాండ్ రైజ్ చేయమనండి సార్, హ్యాండ్ రైజ్ చేయమని. రాధాకృష్ణ సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్ ఒకసారి. అన్రెడీగా ఉన్నారేమో, కంఫర్ట్ లో లేరేమో అయితే. సార్ నాకు మాటలు బట్టి వస్తుంటే మీరు ఒక కాలు కుంటి కాలను చెప్పారు, దాని సందర్భంగా ఒక్క మాట వెంకటేష్ గారు సార్ చెప్పినందుకు. ఒక ఊళ్ళో ఒక కుంటోడు ఉన్నాడు, ఒక 2 కళ్ళు లేని గుడ్డోడు ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి జర్నీ చేయాలి. ఎవడు పడిపోతే జర్నీ కలవదు. 2 కిలోమీటర్లు ఒక బస్సు కాడికి రోడ్డు కాడికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు వెళ్ళాలి రాజేష్ గారు. వీడికేమో కళ్ళు లేవు, కళ్ళు లేనివాడు పోవటానికి పోలేడు. 2 కాళ్ళు లేవు, వీడు పోలేడు. ఇద్దరు కలిసి ప్రయత్నం చేసి ఈ కళ్ళు లేనివాడు ఏం చేస్తాడు, రాధాకృష్ణ ప్రసాద్ గారు, ఈ కళ్ళు లేనివాడు ఈ కాళ్ళు లేనివాడు భుజం మీద ఎక్కుతాడు. వీడి కళ్ళు లేనప్పుడు పైన డైరెక్షన్ ఇస్తుంటాడు కాళ్ళు లేనివాడు. అట్లా వాళ్ళిద్దరూ సహవాసంగా కలిసి జర్నీ చేసి దాన్ని ప్రతిరోజు ఎవరి సహాయం లేకుండా వాళ్ళిద్దరూ ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూనే అట్లా ఒక కమ్యూనిటీగా దాన్ని ముందు నడిపోవడం చాలా సంతోషంగా గర్వించదగ్గ. ఇద్దరు కలిసి ఉద్యోగాలు కొట్టారంటే వాళ్ళిద్దరు, ఎవరు ఆలోచన లేకుండా. మరి ఇప్పుడు కుంటోడుగా ఉండి గుడ్డోడు ఉంటే ఇద్దరు అక్కడే ఉంటారు. ఇద్దరు కలిసి సహకారంతో మరి ప్రతిరోజు 2 కిలోమీటర్లు నడవాలంటే బస్సు ఎక్కాలి ఊరు దగ్గరికి, వాళ్ళ ఊరు నుంచి. ఎవరిని సహాయం అడగాలంటే వాళ్ళిద్దరు, మరి కుంటోడు అడగాల్సిందే, గుడ్డోడు ఇద్దరు అడగాల్సిందే. అట్లా ఇద్దరు అడగాలి, ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు కాబట్టి. అట్లా వాడేమో దోస్తూ మోస్తూ ఉంటాడు. అట్లా అదే మీరు మాటలను బట్టి సందర్భం వస్తుంది సార్, నాకు విడిగా రావు మాటలు. అవును, ఏదైనా అలాగే వస్తుందండి, జ్ఞానవంతులకి అలాగే ఉంటది, సందర్భం వచ్చిన మాట వస్తుంటది. సార్ ఎంఎస్ రావు గారు ఉన్నారు, వెల్కమ్ సార్. ఎంఎస్ రావు గారు. సార్ రాధాకృష్ణ సార్, ప్రొఫెసర్ గారు. గుడ్ ఈవినింగ్ టు యూ లేడీస్ అండ్ జెంటల్మెన్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. మీరు అంతా సంతోషం. మిమ్మల్ని ఇప్పుడే గుర్తు చేసుకుంటున్నాం. వీరాంజనేయులు గారు కూడా మా మెంటోర్ అని చెప్తున్నారు. మీరు 4 మాటలు మాట్లాడండి సార్. వీరాంజనేయులు గారు ఈ మధ్య రెగ్యులర్ గా వింటున్నాను నేను కూడా, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇప్పుడే మౌనికాజీ ప్లాన్ ప్రెజెంటేషన్ విన్నాను నేను. And of course, she is doing a wonderful job every single day, and every other day she is, beautiful anamata plan presentation. And chaala opigga, chaala vinayanto present chestha untaru. I'm very happy, I'm very glad. మీరందరూ కూడా ఈ ఒక వెల్త్ క్రియేట్ చేస్తా ఉంటారు, మీరు ఆ వెల్త్ బిల్డప్ చేస్తా ఉన్నారు. అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ పీపుల్, బికాస్ యూఆర్ కంట్రిబ్యూటింగ్ టు దిస్ వెల్త్ అనమాట. మీ అందరూ కలిసి ఆ వెల్త్ ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి, నేను కూడా దాంట్లో బెనిఫిషియరీని కాబట్టి
I always thank you for your wonderful job that you're doing, and I'm I feel always thankful to you people. Thank you so much. And ప్రసాద్ గారు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను నన్ను. He is my first mentor. Prasad Garu is my first mentor, and he actually introduced me to the system. ఆ తర్వాత of course I always remember our Shankarji. He is our chief mentor. Chief mentor అని పిలుస్తూ ఉంటాను అనమాట, because he is the chief of Rich Bharat PVC Meta. He is also doing a wonderful job. And our Ramesh and our Sujata Garu and Monica ji, you're all doing a wonderful job. I'm so grateful to you all people. So thankful to you. I have nothing special to say anything about this, because you invited me to the platform. So I'm just responding to you for this, and I feel grateful for your for your this thing. I'm so thankful. I'm so grateful to you. Thank you so much once again. Thank you. Thank you, sir. 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 Radhakrishna garu. Thank you, sir. Yeah. I forgot this gentleman, Mr. I'm talking to him for the first time. Can you tell me his name? Who is who just spoke to me? Sir, Ramtej also is here, sir. Oh, Ramtej, of course. Oh, the young man is here. Ramtej, thank you, Ramtej. Thanks for your. He's the young expert of the team, Anamata, Ramtej. I had the opportunity of meeting him some time ago, and he's a wonderful man, and he's very knowledgeable, like our Ramesh Garu. Of course, I remember Ramtej every day. I talk to him. I listen to him once in a while. So he's a highly knowledgeable guy, and I thank him for this service that he is doing. And of course, our Ramesh is there is nothing more to say about Ramesh. He is also wonderful. And ఎవరు ఒకరు ఐఎమ్ సారీ, నేను ఎవరినో మిస్ అవుతున్నాను. వెంకటేష్ సార్. వెంకటేష్ గారు నమస్కారం. I think I'm talking to you for the first time. I'm talking to you for the first time. Thank you so much. I'm Radhakrishna. I didn't speak on this platform. So I've been listening to you, but I never got an opportunity to talk to you on this platform. This is Kuwait platform, right? Yes, sir. Okay. It seems our Prasad Garu again introduced me to this new platform, and I'll be in touch with you on this platform also. Thank you so much for introducing me to this platform, this Kuwait platform. Thank you so much. Thanks once again. Thank you, Venkatesh Garu. Thank you for inviting me. Thank you, sir. Viranjanal Garu, you're there, I believe, and thank you so much. Thank you, sir. It's always a pleasure to you, talking to you. It's always a pleasure. Okay. Thank you మీరు so much. మాట్లాడండి, మాకు అర్థం అవుతున్నాయి సార్, అర్థం కానీ మీరు రిప్లై అయిపోతున్నాం. మాకు మరి సార్ ఉన్న రాధాకృష్ణ గారు ఉన్న కాలనీలో మేము ఉంటే బాగుండేది అనిపించింది నేర్చుకోవడానికి. ఏం పెద్ద కష్టమేం కాదండి, పెద్ద కష్టమేం కాదు. You can talk to me. You can talk English anytime, no problem. మాట్లాడండి, మాట్లాడుతూ ఉంటే వస్తూ ఉంటుంది, no problem. ఇప్పుడు సగం అంత PVC మెటా అంత ఇంగ్లీష్ లోనే ఉంది కాబట్టి ఎట్లాగో మెల్లమెల్లగా స్విచ్ అవ్వండి, అది ఇంగ్లీష్ లో మాట్లాడడం అలవాటు చేసుకోండి, వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. మనమంతా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి
అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంటాను. కొద్దిగా మిగతా వాళ్ళకి కూడా కొద్దిగా చేంజ్ లాగా ఉంటుంది. సార్ మీరు చెప్పేది కరెక్టే సార్ నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి పీవీసీ మెటా కూడా మొత్తం అంతా ఇంగ్లీష్ లోనే కాబట్టి ఎనీ పర్సన్ మనకు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతూ ఉంటే బాగా అవుతా ఉంటది, ప్రాక్టీస్ అవుతా ఉంటది. ఎందుకంటే అంత పీవీసీ మెటా అంతా ఇంగ్లీష్ లోనే ఉంది కాబట్టి అది మనం పీవీసీ మెటాకి మనము స్ట్రేంజర్స్ ఏమి కాదు, మనం కాబట్టి వీలైనప్పుడల్లా కొద్దిగా ఫర్ ఎ చేంజ్ అనమాట, ఫర్ ఎ చేంజ్. ఏదైనా సరే సార్, మనం కంటిన్యూటీ ఇప్పుడు పీవీసీ మెటాలోకి రాకముందు మనకి ఏం తెలియదు సార్. ఇప్పుడు మనకి పీవీసీ మెటాలోకి వచ్చాక మనకి క్రిప్టో గురించి మనకి సిస్టమ్ నేర్పించింది ఆల్రెడీ. ఇంకా ఏంటంటే సిస్టమ్ తో కంటిన్యూటీ అయ్యేటప్పటికి మనకి ఏంటంటే ఏం కావాలో అది ఆటోమేటిక్ నేర్పిస్తూ ఉంటది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది సార్. అది నో ప్రాబ్లం. ఎనీ పర్సన్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లోకి ఎప్పుడైతే మనం ఎంట్రీ అయ్యామో అప్పటి నుంచి కూడా ఇంకా ఇంగ్లీష్ అని కాదు సార్, ఎనీ లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీషే కాదు, ఎనీ లాంగ్వేజ్ ఇంకా ఆల్ పర్సన్స్ కి. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఇంటర్నేషనల్ కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్ వస్తే ఇంకా ఆల్ పర్సన్స్ తో మనకి కమ్యూనిటీ బాగుంటది కాబట్టి మీరు చెప్పింది కరెక్టే సార్. అదే ఇప్పుడు హిందీ కూడా ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది. మన మౌనికాజీ చక్కటి హిందీ మాట్లాడుతూ ఉంటారు, చక్కటి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఎవర్ షీ స్పీక్స్ హిందీ, బికాజ్ ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ హిందీ. So I feel very glad whenever she speaks. She knows wonderful poetry. I tasted the poetry of Monika ji. I heard her. Reciting some. Monika ji, do you remember you said something very beautifully in Hindi about some time ago? I don't remember. You mentioned one Hindi Kavayitri. And you said very wonderful thing about that Kavitri. And if you remember, if you are there, can you please recite something you said about this wonderful Kavita, or something you said in Hindi, if you are there? Are you there, Monika ji? Yes sir. Monica madam. Yes. Thank you for supporting me. Thank you sir. नहीं, आपने हिंदी में कुछ कहा था, बहुत ही सुंदर 2 पंक्तियां या 4 पंक्तियां आप कुछ बताए थे, मुझे बहुत ही अच्छा लगा. आप दोहराएंगे आप मेरे लिए एक सेकंड के लिए? सर तन मन धन से हम आगे आएंगे तो कुछ भी कर सकते हैं. तो हम दोनों ओनली हिंदी में बात करेंगे तो ना सर, ये सब लोग थोड़ा थोड़ा अच्छा नहीं लगेगा. I understand. Okay. I should not be doing that. Okay. No. The only thing is, you said something very beautiful in Hindi, so I couldn't remember that. So I thought you would repeat that for my benefit. But anyway, let's not continue in Hindi because it's all a Telugu platform, and it's not very nice if we both speak in Hindi separately. Thank you. Okay. That's what you said. I understand. Thank you very much. Okay. Thank you sir. Thank you madam. Monica madam. Thank you sir. Thank you very much. ఎస్ మేడం, అంటే మీరు ఆల్రెడీ చెప్పింది అర్థమైంది. మనం హిందీలో మాట్లాడుకుంటే అందరికి అర్థం కాదు కదా సార్ అని చెప్పింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ సార్, థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు మీ మాటలు వింటుంటే. ఆల్రెడీ సెకండ్ టైం, నేను లాస్ట్ టైం ఒకసారి విన్నాం మీ మాటలు ఆల్రెడీ. No, thank you so much for your good feeling. Yes sir. థ్యాంక్ యూ సార్. మీలాంటి పర్సన్స్ తో మాట్లాడుతూ ఉంటే మా నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సార్, ఏదైనా సరే. Oh, definitely. I'll be participating as frequent as possible. Frequent గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను నేను. This is my pleasure to
participate or to speak on the platform. This is my pleasure always. Thank you so much. Thank you so much for sharing థ్యాంక్ యూ సార్. the good sentiments that you're telling us. Thank you so much. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. ఓకే సార్, ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే వెల్కమ్ సార్. ఓకే సార్, ఈరోజు మనకి రాజేష్ సార్ కొద్దిగా మీ ఇంపార్టెంట్ కొద్దిగా బయటికి వెళ్ళారు కాబట్టి సార్ మీటింగ్లో అటెండ్ అవ్వలేకపోయారు. ఓకే సార్, ఇంకెవరైనా మనం షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి, లేదంటే కనుక ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్ మీటింగ్. ఆల్రెడీ మీటింగ్ టైం దాటింది కూడా, క్రాస్ అయింది ఆల్రెడీ. ఈరోజు సూపర్ సార్, సూపర్. ఈరోజు మౌనిక మేడం ప్లాన్ ప్రజెంటేషన్ కానీ, రాధాకృష్ణ సార్ మాటలు కానీ, ఏదైనా షేరింగ్ ఎవ్రీ పర్సన్ ఈరోజు షేరింగ్ ఎక్సలెంట్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, మళ్ళీ రమేష్ సార్, మనం కంక్లూడ్ చేసుకుందాం సార్. ఇంకా సార్ థ్యాంక్ యూ సార్ రాధాకృష్ణ సార్. థ్యాంక్ యూ సార్, చాలా ఎక్సలెంట్ గా గ్రేట్ గా షేరింగ్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. Thank you, Ramesh garu. Thank you. థ్యాంక్ యూ సార్ కృష్ణప్రసాద్ సార్. వండర్ఫుల్ సార్ మీరు రావడం, మరి మన యొక్క కోవిడ్ ప్లాట్ఫారం లో అందరూ చాలా చక్కగా షేర్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇన్విటేషన్ మన వీరాంజనేయులు సార్ గారికి, రామ్ తేజ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మన మౌనిక మేడం యొక్క ప్లాన్ కూడా ఈరోజు మంచి ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో కోట వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ గా మరి మన ఏదైతే కోవిడ్ మన మీటింగ్ మరి స్టార్టింగ్ నుంచి హోస్టింగ్ చాలా చక్కగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రామ్ తేజ సార్, వెల్కమ్ సార్. మీరు ఆల్రెడీ ఇన్వైట్ చేశారు, మీరు బిజీగా ఉన్నట్టున్నారు ఈరోజు. అవును సార్, అయితే అంటే ఫోన్ మ్యూట్ లో పెట్టి పక్కకి వెళ్ళాను, చిన్న పని ఉండి. సార్ ఆల్రెడీ రాధాకృష్ణ సార్ వచ్చారు. రాధాకృష్ణ సార్ మిమ్మల్ని పిలిచారు. పివి వీరాంజనేయులు సార్, ఆల్ పర్సన్స్ మిమ్మల్ని బాగా కలుపుకున్నారు సార్. మాట్లాడండి సార్, 2 minutes షేర్ చేసుకోండి సార్. అయితే ఎక్కువ టైం తీసుకుంటాం. అయితే అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిన్న చూసాం సార్, మార్కెట్ ఫ్లక్చువేషన్ అయింది పీవీసీ మెట. అయితే ఇవాళ ఒక న్యూస్ చూసాను సార్. ఏంటంటే రాధాకృష్ణ గారు సార్ ఒకసారి మ్యూట్ సార్ చెప్పండి సార్, కొంచెం మ్యూట్ చేసుకుంటారు, డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ థ్యాంక్ యూ. అయితే ఇవాళ ఒక ఆర్టికల్లో ఒక న్యూస్ చూసాను సార్. అయితే అది మన డీసెంట్రలైజ్ ఫైనాన్స్ అంటే మనం చేసే డెఫీ గురించే ఒక చిన్న ఒక పాయింట్ అయితే వచ్చింది వాళ్ళ బయటికి. ఓవరాల్ గా క్రిప్టో మార్కెట్ మొత్తంలో ఈ డెఫీ ప్లాట్ఫామ్ ఏదైతే మన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని మనం అంటున్నామో, మన పీవీసీ మెటా ఏదైతే టోకెన్ చేసే పని ఏదైతే మనం ఫార్మింగ్ స్టేకింగ్ అంటున్నామో, ఇది డీసెంట్రలైజ్ ఫైనాన్స్ సెక్షన్ కింద వస్తుందని మన అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం రెగ్యులర్ గా సార్. అయితే దాంట్లో చూస్తే ఇవాళ రోజున్న డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ మార్కెట్ అనేది ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ మార్కెట్ కన్నా ఆల్మోస్ట్ ఆల్ 1.3 times పెరిగిందని చెప్పి ఒక ఆర్టికల్ చదివాను సార్. అంటే చూడండి ఎంత మార్కెట్ లో జరుగుతున్న అన్ని ఏదైతే మార్పులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ ఫైనాన్స్ సెక్షన్ ఏదైతే మనం వాడుతున్న వెబ్ 3.0 ఈ టోకెన్ ని ఈ ఫైనాన్స్ సెక్షన్ లో బాగా ఇంప్రూవ్ అవుతుంది సార్. అంటే మనం కూడా ఇలాంటి సెక్షన్ లో మన టోకెన్ మన చేతుల్లో ఉండడం అదొక అదృష్టం సార్ మనకి. మనం అప్కమింగ్ లో ఈ ఫైనాన్స్ సెక్షన్ అనేది ఎలా ఉంటదంటే సార్, మనం ఎలాగైతే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఒక 3%, 7% ఇట్లా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నామో, సేమ్ అదే విధానంగా కొన్ని 100 రకాల టోకెన్లు ఉన్నాయి సార్. ఈ ఫైనాన్స్ చేసేవి 100 రకాల టోకెన్లు ఉన్నాయి. అలాంటి టోకెన్స్ తో మనం కూడా కంపీట్ చేస్తున్నాం అనేది ఇట్స్ వండర్ఫుల్ థింగ్ సార్. అసలు మనము చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వాలి ఇట్లాంటి ప్లాట్ఫామ్ మనం యూజ్ చేస్తున్నందుకు. అయితే మనం చూస్తున్నాం సార్, ఈ మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన దర్శన్ సార్ గారు, హైదరాబాద్ దర్శన్ సార్ గారు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. ఆ ఆడియో మీరు అందరు వినే ఉంటారు, మళ్ళీ దాని గురించి చెప్పనవసరం లేదు. అయితే ఛాన్సెస్ ఉన్నాయి సార్. సార్ చెప్పిన విధంగా అక్కడ ఉన్న మ్యాటర్ విధంగా చూస్తే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్కమింగ్ లో ఆటో పూల్ గురించి కానీ లేదంటే ఈ వచ్చే దీని గురించి కానీ ఒక క్లారిటీ మనకి ఇంకా రావాలి. కొంచెం మనకు బెనిఫిట్ ఏది వచ్చినా కానీ బెనిఫిటే.
దానికోసం కొంచెం వెయిట్ చేద్దాము. ఈ లోపు ఏంటి సార్ అంటే ఒక్కసారి ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయింది అనుకోండి సార్, మళ్ళీ మనం అప్కమింగ్ లో ఈ రేట్ కి అయితే మనం క్యాచ్ చేయలేము. అందరు కూడా నేను చూస్తున్నా సార్, అందరు కూడా హోల్డ్ చేసుకుంటున్నారు. అందరు కూడా 8,000, 10,000, 20,000, 30,000 అందరు కూడా హోల్డ్ చేసుకుంటున్నారు. నేను కూడా అట్లనే హోల్డ్ చేసుకుంటున్నా సార్, ఎందుకంటే పియూసీ మెటా వర్క్ లోపల జరుగుతున్నా బయట యాక్సెస్ చేయడానికి మనకి రేట్ ఈక్వల్ గా లేకపోయినా కానివ్వండి, ఇవాళ దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా, నేను ఫస్ట్ నుండి కూడా అదే చెప్పాను సార్, దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా హోల్డ్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ టోకెన్స్ నేను కూడా హోల్డ్ చేస్తున్నాను. కాకపోతే మల్టిపుల్ అకౌంట్స్ ఉండడం బట్టి ఓవరాల్ టోటల్ తెలియదు నాకు కూడా. ఆ, ఈ ఈ మార్కెట్ ఏదైతే ఉంది సార్, ఒక 2-3 నాకు తెలిసి అయితే మే వరకు అయితే ఒక మేజర్ అప్డేట్ వచ్చి చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా కనపడుతున్నాయి సార్. మనం చూసుకోవాలి ఈ ఏప్రిల్ మే లోపు ఎప్పుడన్నా చేంజ్ అయ్యేది ఉంది కాబట్టి మనం ఈ లోపే సార్ ఇందాక మన వెంకట్ గారు కూడా అన్నారు, మన లోపల రేట్ కి బయట రేట్ కి ఆల్మోస్ట్ ఆల్ మనకి 30 రూపీస్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది. అది మనం యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతాం సార్ మనం. మళ్ళీ అప్కమింగ్ లో ఆ బెనిఫిట్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ఏదున్నా ఇప్పుడే యూజ్ చేసుకొని దాన్ని కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వేషన్ లో పెట్టుకొని మనం అన్ని కూడా డీసెంట్ గా పాటిస్తే అప్కమింగ్ లో రిజల్ట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది సార్. అప్పుడు ఇలాగా వందల్లో వేలల్లో మాట్లాడేది ఉండదు, ఇంకా పెద్ద అమౌంట్లు ఉంటాయి. కాబట్టి అందరు కూడా రెడీగా ఉండాలి సార్. 1 month ఉంది మనకు టైం, ఎక్కువ టైం లేదు. ఒక చిన్న అప్డేటే, అది లాక్ ఎప్పుడన్నా ఓపెన్ చేయొచ్చు. ఒకసారి ఓపెన్ చేశారంటే ఫార్మింగ్ అయితే చాలా హ్యూజ్ అమౌంట్స్ జరుగుతాయి. ఫార్మింగ్ అయితే స్టేకింగ్ గురించి కూడా మనం చెప్పనవసరం లేదు. అందరు కూడా ఆ స్టేకింగ్ ని మళ్ళీ యూజ్ చేసుకున్నారు చాలా బాగా. ఆ రిజల్ట్ మనకు కనబడుతుంటది. చూద్దాం సార్, మనం ఏది జరిగినా మన బెనిఫిట్ కోసమే ఉంది. వెయిట్ చేద్దాం సార్ ఇంకా. ఓకే సార్, సూపర్ సార్ రామతేజ సార్, సూపర్. నిజంగా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అది డెఫీ అనేది, డెఫీలో వచ్చిన ఎవ్రీ కాయిన్ కూడా మీరు చెప్పారు కదా 3% పెరిగిందని చెప్పేసి. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఆల్రెడీ 3% పెరిగిందని, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎందుకంటే అది ఒకవేళ మీరు బినాన్స్లో డెఫీకి సంబంధించిన వ్యాలెట్ ఒకటి ఓపెన్ చేసి చూస్తే కనుక అందులో ఎంత ఇంక్రీజ్ అయినాయి అన్నది షో చేస్తుంది. కాబట్టి మనకి రేపటి రోజున ఒకవేళ మీరు ఫ్రీ ఉంటే రేపటి రోజున మీరు షేర్ చేసుకున్నా కానీ, ఒకవేళ రాజేష్ సార్ వచ్చినా షేర్ చేసినా కానీ బాగుంటుంది సార్. ఆల్రెడీ ఈ రోజు ఎందుకంటే టైం చాలా అయింది కాబట్టి రేపు కంటిన్యూ చేసుకుందాం సార్. మీరు చెప్పింది అది అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎందుకంటే డెఫీలో ఉన్న ఎవ్రీ కాయిన్ సార్, ఒక్కటి కాదు సార్, డెఫీకి సంబంధించిన ఎవ్రీ కాయిన్ కూడా హెవీ, ఇప్పుడు బాగా ఎక్కువ శాతం మనకి ప్లస్ లో ఉన్నవి అయితే మాత్రం డెఫీకి సంబంధించినవి సార్. అది ఒకవేళ క్రిప్టోకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ సెర్చ్ చేస్తున్నా కానీ వాళ్ళకి తెలుస్తుంది. మీరు చెప్పింది అయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అదే సార్ అంటే ఓవరాల్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే సార్, అంటే మార్కెట్ అంతా ఒక డివిజన్ లో ఉంటుంది. అది నెంబర్ 1 లేయర్ ఏదైతే మన ఎథీరియం మన బిఎన్బి, ఈ బ్లాక్ చైన్, సొలానో, ఈ బ్లాక్ చైన్ మీద రన్ అయ్యేవి అవి ఒక రేంజ్ లో ఉన్నాయి సార్. దాన్ని మనం 5 to 10%, 20% ఈ రేంజెస్ లో ఉన్నాయి. కానీ ఈ మన డెఫీ టోకెన్స్ ఏదైతే ఉన్నాయో సార్, డేస్ లోనే 10%, 15% ఈ అప్ అండ్ డౌన్స్ చాలా క్విక్ జరుగుతుంది. అంటే ఫైనాన్స్ సెక్టర్ అనేది ఎప్పుడు కూడా సార్ ఇంత మార్పు జరుగుతున్నప్పుడు మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే టర్న్ ఎటైనా తిరగచ్చు సార్. అది అప్వర్డ్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం కానీ ఈ ట్రెండ్ లో మనం కరెక్ట్ గా ఫాలో అవుతే చాలా బెనిఫిట్ తీసుకోగలుగుతాం మనం. చాలా ముందు ఇంకా చాలా ఉంటుంది సార్. ఏంటంటే సార్ చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. దీన్ని నేను చెప్దామని అనుకుంటున్నా కానివ్వండి, ఇది ఒక 1 class లో 2 class లో చెప్పేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రిప్టో కరెన్సీస్ గురించి ఇప్పుడు రాజేష్ గారు ఎంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో అదంతా మనం చాలా పర్ఫెక్ట్ అయిపోవాలి సార్. అది పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ గేమ్ ఇంకొకటి ఉంది సార్. ఇదంతా లెవెల్ 1, ఇదంతా మనం చేసేది ఏదైతే ఇదంతా గ్రౌండ్ లెవెల్. ఇదంతా దీని నుండి లెవెల్ 1 గేమ్ ఇంకొక లెవెల్ అప్ జరిగినప్పుడు ఇంకా చాలా భయంకరంగా ఉంటది. అక్కడికి వెళ్ళినప్పుడు దాని బెనిఫిట్ చాలా ఉంటది అసలు. నేను చెప్పలేను సార్ అట్లా. కానీ ముందు మీకు ఇవన్నీ మనం నిదానంగా నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి అప్కమింగ్ లో ఒక మంచి బెనిఫిట్ ఎలా తీసుకోవచ్చు, కొన్ని టోకెన్స్ తోటి మనం దాన్ని మల్టిపుల్ టోకెన్స్ గా ఎలా మార్చవచ్చు,
అవన్నీ చాలా పెద్ద గేమ్ ఉంది సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనిలో పర్ఫెక్ట్ అవుదాం. దీనిలో పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆ గేమ్కి వెళ్దాం మనం. అప్పటి వరకు పీవీసీ మెటా స్టేబుల్ ఒక మనం అందరికి 2, 3, 5 వచ్చింది అనుకోండి పీవీసీ మెటా, అప్పుడు మనం అందరం స్టేబుల్ అయిపోయినట్టే సార్ నా ఆలోచన ప్రకారం. ఒక $5 వరకు వచ్చిన తర్వాత లెవెల్ అప్, దాని తర్వాత చెప్తా సార్. ఏంటంటే చాలా ఉంది మ్యాటర్. ఒక 2-3 సెషన్స్ లో చేసేది కాదు అది. మంత్ చెప్పినా కానీ సరిపోదు సార్. క్రిప్టోలో ఉన్న మెయిన్ ఏంటంటే మనం చూసేది ఒక 5%, 10% ఈ గేమ్ అంతా. ఇంకా చాలా పెద్ద మ్యాటర్ ఉంది దాంట్లో. అదన్నిటిని కూడా అందరికీ షేర్ చేస్తాను సార్ కంపల్సరీగా టైం వచ్చినప్పుడు. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేద్దాం సార్. సార్ కంపల్సరీ సార్. మీరు చెప్పేది ఎగ్జాక్ట్లీ సార్. దాని గురించి మేము కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఎనీ ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర నుంచి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు ఏదైనా కానీ. చాలా థ్యాంక్ యూ సార్ రామతేజ సార్. ఎక్సలెంట్ సార్. ఓకే సార్ కంక్లూడ్ చేసుకుందాం సార్. ఆల్రెడీ టైం చాలా అయింది. ఓకే థ్యాంక్ యూ సార్ రామతేజ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్ కంక్లూడ్ చేసుకుందాం సార్. ఓకే జై ఓకే, పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. కోట వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. జై జై పీవీసీ మెటా, పీవీసీ మెటా, పీవీసీ మెటా పీవీసీ విన్నవరెడ్డి. మెటా నవరన్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. Hey, PVC చాలా Manda. థ్యాంక్ Thank you, all of you. యూ వెంకటేష్ సార్. జై పీవీసీ మెటా నవరన్. జై పీవీసీ మెటా సార్.